అందరూ ప్రార్థిద్దాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, ఈ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, ఇంతవరకు తమ్ముడిని నిలువబెట్టుకుని విలువైన మాటలు మీ పిల్లలకు ఉపదేశించారు. అలాగే పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, ఆ పాటలలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించడానికి మీ పిల్లలకు మీరు అవకాశం ఇచ్చారు. అలాగే ప్రభువా, మీ సత్యవాక్య లోతులలోనికి ప్రవేశించుటకు మరిన్ని అమూల్యమైన సంగతులు ఈరోజు మేము ధ్యానించబోతూ ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మీ పిల్లలందరి మీద ప్రకాశింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు తన అపారమైన కృపచేత సంఘముగా మనల్ని అందరినీ సమకూర్చి ప్రతి వారం విలువైన విషయాలతో మన హృదయాలు నింపుతున్నారు. సత్యవాక్యంతో మన హృదయాలు నింపబడుతూ మరింతగా మనం దేవునికి దగ్గర కావటానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నారు. అందును బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మనందరి ద్వారా. ఈరోజు మనం అందరం ఇక్కడ సంఘముగా కూర్చుని దేవుని వాక్యం నేర్చుకోవడం, ప్రపంచంలో చాలా సంఘాలలో ఈ విధంగా ప్రజలందరూ సమకూర్చబడి దేవుని వాక్యం నేర్చుకోవటం, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించటం, సంఘానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధనకు వచ్చి ఎన్ని పనులున్నా వాటన్నిటినీ కట్టిపెట్టుకుని ఆదివారం ఏ పని పెట్టుకోకుండా, చాలామంది ఉన్నారు అలా, ఏ పని అయినా సరే ఆదివారం మేము ఇక వెళ్ళవండి అక్కడికి, ఏ పని మేము పెట్టుకోం, ప్రతి ఆదివారం మేము దేవుని సన్నిధిలో కనబడాలి, వాక్యం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి, అది మా విధి అని భావించి చాలామంది పిల్లలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. వాక్యం పట్ల ప్రేమ కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, ఆయన పరిచర్యలో వాడబడుతూ, ఆయన పనుల్లో వాడబడుతూ, మరి ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ కోసమే లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైవ్ అనేది దగ్గరగా ఉన్న వాళ్ళ కోసం కాదు. చాలాసార్లు చెప్పాను మీకు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రావటానికి ఏమాత్రం వీలు లేని వాళ్ళు, ఎక్కడో విదేశాలలో పని కొరకు వెళ్ళినటువంటి మన అక్క చెల్లెమ్మలు, మన అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా సత్యవాక్యం వినాలి గనుక, దేవుని వాక్యంలో వారు కూడా బలపడాలి గనుక, వారు అక్కడ పని చేసుకుంటూ కూడా దేవుని మాటల్లోని మాధుర్యాన్ని అనుభవించాలి గనుక వాళ్ళకి మనం అవకాశం ఇస్తూ లైవ్ కూడా ఇస్తున్నాం. సో వాళ్ళు కూడా అన్ని పనులు పక్కన పెట్టి మొబైల్ ఆన్ చేసుకుని సమయానికి లైవ్ దగ్గరకు వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటారు. సో ఇదంతా ఏంటి? ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఎందుకు కనబడుతున్నాం, దేవుని మందిరావరణలోనికి ఎందుకు వస్తున్నాం, ఆయన మాటలు ఎందుకు వింటున్నాం? సమాజానికి ఇది అర్థం కాక మతం మారినటువంటి ఒక గుంపు ఆదివారం ఆరాధన పేరుతో ఒక చోట కూడుకుంటున్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు మన మతంలో ఉండేవారు, వీళ్ళందరూ ఇప్పుడు మతం మారిపోయి వేరే మతంలోకి వెళ్ళిపోయారు. ఆ మతం మారినటువంటి ఈ గుంపిది అని చాలా చులకనగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ కుసంస్కారం, మనం దానికి ఏం చేయలేం. నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, మనం మతం మారామా? మతం మారితే క్రీస్తుకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈ భూమి మీదకి వచ్చే సమయానికి ఒక హమ్మింగ్ వస్తుంది. ఆల్రెడీ ఆయన ఈ భూమి మీదకి వచ్చే సమయానికి ఒక మతం ఇక్కడ నడుస్తుంది ఆయన పరిసరాల్లో. ఆ మతం ఏంటంటే యోధ మతం. మీ అందరికీ తెలుసు, యోధ మత ప్రవిష్టుడనై అంటాడు పౌలు గారు. ఒక యోధ మతం నడుస్తుంది. యోధ మతం ఏమి నేర్పింది? కట్టుబాటు నేర్పింది, కలిసి ఉండడం నేర్పింది, మనమంతా ఒకటనే భావన నేర్పింది, మన జోలికి ఎవడైనా వస్తే వాడిని ఏదో చేసేయాలన్నది నేర్పింది తప్ప మానవత్వం నేర్పలేదు, ప్రేమ నేర్పలేదు, జాలి నేర్పలేదు, దయ నేర్పలేదు, మనిషిని మనిషిగా చూడడం నేర్పలేదు. పౌలు అనే వ్యక్తి యోధ మతంలో ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడు, హాని చేసే స్వభావం కలిగినవాడు. హాని చేసే స్వభావం. పాము ఉంది,
కాటు వేసే స్వభావం కలదు కాబట్టి పాముకు అందరూ భయపడతారు. తాసుపాము అనగానే భయపడడానికి కారణం ఏంటంటే దానికి హాని చేసే గుణం ఉంది కాబట్టి. సింహం ఉంది, క్రూర మృగం కాబట్టి దాని దగ్గరికి వెళ్తే పళ్ళతో పీక్కు తినేస్తుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు. అన్ని జీవుల దగ్గరికి వెళ్ళలేరు. కొన్ని జీవుల దగ్గరికి వెళ్ళటానికి మనుషులు భయపడతారు. కొన్ని జీవులంటే మనుషులకి ఎందుకు భయం అంటే వాటి వలన హాని చేయబడుతుంది కనుక. జెర్రంటే భయం, తేలంటే భయం, పామంటే భయం, ఎలుగుబంటి అంటే భయం, పులంటే భయం, సింహం అంటే భయం, నక్కను చూస్తే భయం, అడవి పందిని చూస్తే భయం. ఎందుకు వాటి దగ్గరకు వెళ్ళటానికి కూడా మనం జడుస్తున్నామంటే వాటి వల్ల మనకి హాని ఉంది కాబట్టి. స్వభావ సిద్ధంగా మృగ లక్షణాలు కలిగినవి కనుక వాటి వల్ల హాని ఉంది. కానీ పావురం దగ్గరికి వెళ్ళడానికి భయపడం, చిలకల దగ్గరికి వెళ్ళటానికి భయపడం, కుందేలు దగ్గరికి వెళ్ళటానికి భయపడడం, చెవులుపిల్లి దగ్గరికి వెళ్ళటానికి భయపడం, ఇంట్లో పెంచుకునే మన కుక్కలు పప్పీస్ వాటి దగ్గరికి వెళ్ళటానికి మనం భయపడం. వేటికి ఆవు దగ్గర భయపడం, గేదె దగ్గర భయపడం, ఎద్దు దగ్గర భయపడం. సో మన కళ్ళ ముందున్న సాధు జంతువుల విషయంలో, పక్షుల విషయంలో, చిన్న చిన్న పురుగుల విషయంలో మనం భయపడం. కానీ క్రూరమైనవి అనేసరికి భయం వేస్తుంది. ఎందుకంటే వాటి స్వభావం ఆ క్రూరత్వంతో డిజైన్ చేయబడింది కనుక. వాటి స్వభావం క్రూరత్వంతో నిండిపోయి ఉంది కనుక. ఇప్పుడు పౌలు గారు కూడా మతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే క్రూరుడుగానే ఉన్నాడు. ఎంత క్రూరత్వం అంటే పౌలు గారిలో ఉన్న క్రూరత్వం చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, వృద్ధులను లేదు. హింస. ప్రభువును నమ్మినందుకు పౌలు గారు చేస్తున్నటువంటి హింస. అంటే మా మతాన్ని ఎందుకు వదిలేశారన్న కసితో రగిలిపోయాడు అతను. మా మతాన్ని మీరు ఎందుకు వదిలేశారు? అసలు మా యోధ మతం కాకుండా ఇంకో మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? యోధ మతంలో నుంచి మీరు ఆ క్రైస్తవ్యంలోకి వెళ్ళటానికి గల కారణం ఏంటి? అసలు అవసరమా మీకు ఈ క్రైస్తవ్యం? మన యోధ మతం మనకు ఉండాలి. నువ్వెంత నీచుడు అయినా పర్లేదు, నువ్వెంత దుర్మార్గుడు అయినా పర్లేదు, నువ్వు మానభంగాలు చేసేవాడువైనా, మర్డర్లు చేసేవాడువైనా, రేపిస్టువైనా, దొంగవైనా, నరహంతకుడు అయినా, నువ్వెంత నీచుడు అయినా పర్లేదు, నువ్వు ఎక్కడ ఉండాలి? మా యోధ మతంలో ఉండాలి. అప్పుడు మాకు హ్యాపీ. పౌలు గారి ఇంటెన్షన్ అదే. నువ్వెంత బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వాడైనా పర్లేదు, నువ్వు ఎక్కడ ఉండాలి? మా యోధ మతంలో ఉండాలి. మా యోధ మతంలో ఉంటే నువ్వు మావాడివి కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తాం. నువ్వు తాగి పడిపోయినా నో ప్రాబ్లం, నువ్వు తల్లిదండ్రులను చూడకపోయినా నో ప్రాబ్లం. అప్పటికే కొర్బాను అనే సిద్ధాంతం పుట్టింది. కొర్బాను, ఒకడు తన తల్లిని తండ్రిని పట్టించుకోకపోయినా పర్లేదు, ఇది దేవార్పితం, కొర్బాను అంటే సరిపోద్దన్న సిద్ధాంతాన్ని యోధ మతం పుట్టించింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవారంటే అమ్మకి నాన్నకి అన్నం పెట్టడం మానేసి ఆ దైవ సన్నిధి చెప్పుకుంటున్న చోటకు వెళ్ళి కొర్బాను అని చెప్పి ఆ డబ్బు ఆ యోధ మత ప్రవిష్టుల చేతుల్లో పెట్టేసి అమ్మని నాన్నే గాలికి వదిలేసేవారు. అప్పుడు కూడా వాళ్ళు ఏమనుకునేవారంటే అమ్మయ్య ఇంక మాకు పాపం లేదులే అనుకునేవారట. వాళ్ళు అక్కడ ఆకలికి అలమటిస్తుంటే, వాళ్ళు అక్కడ ఆకలికి బాధపడుతుంటే, ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాళ్ళను పట్టించుకోవడం మానేసి, కనీసం వాళ్ళకి అన్నం పెట్టడం మానేసి, అమ్మయ్య ఇంక మాకు ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే మేము మా డబ్బును ఏం చేసాం? కొర్బాను ఇక్కడ కట్టేశాం కాబట్టి అమ్మని నాన్ని మేము గాలికి వదిలేసినా మాకు ఎలాంటి నష్టం లేదు అనే భావజాలంలో వాళ్ళు బతికేవారు. మీరు గమనించండి జాగ్రత్తగా. అంటే ఆనాటి యోధ మతం ఎంత దారుణమైన దుస్థితికి దిగజారిపోయిందో యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళతో చూశారు. కళ్ళతో చూసి అంటారు, అరే నాయనా, మీ మతం వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగం లేదు, మీరు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు, మీ హృదయంలో దేవుడు లేడు, సమస్తం కూడా మీకోసం, మీ సంతోషాల కోసం, మీ ఆనందాల కోసం మీరు సెట్ చేసి పెట్టుకున్నారు, ఇదంతా మీ హ్యాపీనెస్ కోసం తప్పితే మీరు నిజంగా చేసేది భక్తి కాదు. భక్తి అనేది మానవత్వపు పోకడలు కలిగి ఉండాలి. భక్తి అనేది సాటి మనిషిని ప్రేమించేదిగా ఉండాలి. భక్తికి నిర్వచనం నువ్వు ఎక్కడికో గుడికెళ్ళో, లేకపోతే నువ్వు ఎక్కడో విగ్రహం దగ్గర కూర్చోనో, నువ్వు లేకపోతే ఒక మందిరంలోకి వెళ్ళిపోయో, లేకపోతే కొండ మీదకి వెళ్ళిపోయో అక్కడ నేనేదో చేశాను అనేది కాదురా నాయన. భక్తి అంటే దైవం సర్వమానవుల్లోనూ వ్యాపించి ఉన్నాడు గనుక ఈ యోధ మతం వల్ల లేని ప్రయోజనాలు ఏంటో, యోధ మతం ఎంత దారుణం అయితే సమరయుల దగ్గరకు కూడా రానివ్వరు వీళ్ళు. సమరయుల దగ్గరికి రానివ్వరు. సమరయులతో భోజనం చెయ్యరు అని ఉందా లేదా బైబిల్లో? సమరయులతో భోజనం చెయ్యరు. ఎందుకు భోజనం చేయరట అంటే వాళ్ళు అంటరాని వాళ్ళు, యూదులకి వాళ్ళు అంటరాని వాళ్ళు. మన భారతదేశం పరిస్థితి కూడా అదే.
మన భారతదేశంలో కూడా కొంతమందిని ముట్టుకోం మేము అని పక్కన పెట్టారు మనవాళ్ళు కూడా. కొంతమందిని మేము దగ్గరకు రానేమని పక్కన పెట్టారు మనవాళ్ళు కూడా. మీరు మా గుళ్ళోకి రాకూడదన్నారు. మీరు మా అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు, మీరు అంటరాని వారు, మీ జాతి అలాంటిది, మా జాతి ఎలాంటిది. పుట్టుకతోనే ఆ జాతి గొప్ప జాతి అని, పుట్టుకతోనే దేవుడు ఆ జాతి వాళ్ళను తనవాళ్ళుగా భావించాడని, కొంతమందిని తనవాళ్ళుగా భావించలేదనే భావజాలం ఇక్కడ ఎక్కడైతే లిఖింపజేసేశారో ఆటోమేటిక్గా జనాల్లో అది నాటుకుపోయేసరికి మన భారతదేశంలో కూడా అదే నడుస్తుంది. భోజనాలు చేయరు చాలామందికి. దేవుళ్ళ పేరడ భోజనాలు పెట్టేటప్పుడు కూడా పూర్వకాలంలో ఎలా చేసేవారు తెలుసా? నా చిన్నతనంలో కూడా దేవుళ్ళ పేరడ భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఒక వర్గం వారు ఒక టెంట్లో తింటే మరో వర్గం వారు మరో టెంట్లో తినాలి. అన్నదానాలకు కూడా కులాన్ని బట్టి విభజన. అలాంటి పరిస్థితులు యోధ మతంలో కూడా ఉండేవి. అందుకే సమరయ్యులు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించినప్పటికీ, ఎవరి దేవుణ్ణి? యూదులు ఆరాధించే దేవుణ్ణే సమరయ్యులు కూడా ఆరాధిస్తున్నప్పటికీ, ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ సమరయ్యులు వేరు, యూదులు వేరు. అర్థమవుతుందా? వాళ్ళు యెరూషలేములో ఆరాధిస్తుంటే వీళ్ళేమో కొండ మీద ఆరాధిస్తున్నారు. వాళ్ళ ఆరాధన వేరుగా ఉంది, వీళ్ళ ఆరాధన వేరుగా ఉంది. కానీ దేవుడు ఒక్కడే. సో మతం అనేది మారడం, అందుకే దేవుడి దృష్టికి దండగా అన్నాడు. దండగా నాయన, మీరు మతం మారడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చాలామంది ఇప్పటికీ మన భారతదేశంలో కూడా మీరు మతం మారిపోయారు, మతం మారిపోయారు, మతం మారిపోయారు. చాలామంది ఇలాగే మాట్లాడుతుంటారు. అసలు మతం మారాలి అన్న కాన్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభువు వారి బోధల్లో ఎక్కడైనా ఉందా? మీరు చూడండి, ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో మతం మారడం అనే కాన్సెప్ట్ ఉందా? లేదు. మతం అనేది మనిషి మతి నుండి పుట్టింది. అంటే మతం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి ఇది మా మతం అని డిసైడ్ చేస్తే అది అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. వాళ్ళ పిల్లలు అందులో కంటిన్యూ అవుతుంటారు, ఆ వర్గం అలా పెరుగుతుంది. అలా కాకుండా ఒక మనిషి తనంతట తానుగా స్వచ్ఛందంగా తన మనసు మార్చుకుని నేను ఈ మార్గంలో నడవాలనుకుంటున్నాను, నేను ఈ మార్గాన్ని అన్వేషించాలనుకుంటున్నాను, ఈ మార్గాన్ని వెతకాలనుకుంటున్నాను, ఈ మార్గంలోనే బతకాలనుకుంటున్నాను ఎవరైతే నిర్ణయించుకుంటారో అది హృదయ పరివర్తన మీద ఆధారపడి ఉంటుంది. హృదయ పరివర్తన, దాని వెనక పశ్చాత్తాపం ఉంటుంది, దాని వెనక కన్నీరు ఉంటుంది, దాని వెనక ఇన్నాళ్ల ఆ పాత రోత జీవితం పైన ఒక అసహ్యం కూడా ఉంటుంది. తన గతకాలపు జీవితం పైన ఒక అసహ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇక మీదట నా వర్తమానం, నా భవిష్యత్తు ఇలా ఉండకూడదు అనే నిర్ణయంతో ఒక వ్యక్తి తనను తాను సంస్కరించుకోవటానికి ఒక మార్గాన్ని వెతకటం. అంటే ఇది మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు బోధనల యొక్క సారాంశం ఏంటంటే ఒక మనిషి మతాన్ని మార్చటం కాదు. యూదుడిని యూదుడుగానే ఉండమన్నాడు, యూదుడిని యూదుడుగానే ఉండమన్నాడు. గ్రీసు దేశస్థుడుగానే ఉండు. నువ్వు గ్రేకీయుడివా, గ్రేకీయుడిలాగే ఉండు. యూదుడివా, యూదుడిలాగే ఉండు. నువ్వు ఎవరివైనా అలాగే ఉండు. పౌలు గారు కూడా సేవలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? నేను బెన్యామీను గోత్రమునకు చెందినవాడను అంటాడు. అంటే అప్పటికే ఆయన సేవకుడిగా సంఘాలు గడుతూ వెళ్ళిపోతూ కూడా ఆయన ఏమంటున్నాడు? నేను బెన్యామీను గోత్రమే, నాది ఇప్పటికీ నీది బెన్యామీను గోత్రమేనా అంటే అవును, ఎప్పటికీ నాది బెన్యామీను గోత్రమే, నేను బెన్యామీనీయుడినే. చూడండి, అంటే ఆయన మతాలు మార్చుకోలేదు, ఏమీ మార్చుకోలేదు. పౌలు గారు ఏం మార్చుకున్నారు అని అంటే తన మనసు మార్చుకున్నారు. ఏంటా మనసు అంటే అప్పటి వరకు ఉన్న క్రూరత్వపు ఛాయలు తన బ్రతుకులో కనబడకుండా, అప్పటి వరకు ఏ క్రూరత్వంతో అయితే బ్రతికాడో, ఏ నీచమైన గుణలక్షణాలతో అయితే బ్రతికాడో, ఏ దుర్బుద్ధితో అయితే బ్రతికాడో, మానవత్వం అనేది ఏ మూలన కనబడకుండా ఎంత నీచమైన ఆలోచన విధానం కలిగి బ్రతికాడో వాటన్నిటినీ ఏం చేశాడు? వదిలేసుకున్నాడు. అంటే పాతవి వదులుకొని కొత్తగా మారడం. సోలదే కానీ లోపల పరివర్తన వచ్చింది. స్ట్రక్చర్ అదే కానీ లోపల పరివర్తన వచ్చింది. మనకు అర్థం కావడానికి గొంగళి పురుగు సీతాకోక చిలకగా మారడం. గొంగళి పురుగులో ఉన్న సోల్ అదే, స్ట్రక్చర్ అదే, కానీ దానిలో ఏదో తెలియని ఒక కొత్త మార్పు సంతరించుకుంది. దాని మీద ఆ అస్థిపంజరం మీద కొత్త
శరీర నిర్మాణం జరిగింది. ఆ కొత్త శరీర నిర్మాణం ఏ విధంగా అయితే జరిగిందో క్రైస్తవ్యం కూడా మానవ సంస్కరణకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప మార్గమే తప్ప మూఢత్వంతో కూడినటువంటి మతం అయితే కాదు, మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి మతం అయితే కాదు. అందుకే పౌలు గారి జీవన విధానం మనం గమనించినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత రోత ఛాయలు తన బ్రతుకులో కనబడనివ్వకుండా మొత్తాన్ని సెట్ చేసేసుకున్నాడు. ఎందుకలా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బోధ అనగానే రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఆహారంగా భావించవచ్చు, రెండోది ఔషధంగా భావించవచ్చు. అయినా ఆహారం కూడా ఔషధమే. ఆహారం కూడా శరీరానికి ఏంటి? ఔషధమే. నిజమే, ఔషధం. మన శరీరం బాగుండాలి అంటే మంచి ఔషధం తీసుకోవాలి, మన శరీరం చెడిపోవాలంటే చెడ్డ ఔషధం తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఔషధం శృతి మించిపోకూడదు, అంటే మితిమీరిపోకూడదు. మితిమీరిపోవడం అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన బాడీలో అనవసరపు కొవ్వు ఉంటుందా ఉండదా? మనం పెంచుకున్నంత పొట్ట, మనకున్నటువంటి పెద్ద పెద్ద తొడలు, ఈ మెడ చుట్టూ ఏర్పడినటువంటి కొవ్వు, ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఎక్కువ తీసేసుకున్నాం ఆహారాన్ని, అంతే కదా. మన పొట్టల పట్టుకు చూస్తే కొవ్వు కనబడుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? తినదాగిన దానికంటే కూడా ఎక్కువ తినడం వల్ల, అది ఖర్చు అవ్వకపోవడం వల్ల లోపలే శరీరం దాన్ని ఏం చేస్తుంది? బ్యాంకులో వేసేస్తుంది. బ్యాంకులో వేసేసుకుంటుంది. మరి ఏం చేయగలదు దానికి? నువ్వు పావు కేజీ సరిపోద్ది, నీకు 1/2 కేజీ పెట్టావు. ఇప్పుడు ఇంక మిగిలిన పావు కేజీ ఏం చేయాలి? దాచేయాలి. ఎక్కడ దాయాలి? చోటు ఎక్కడ ఉంటే అక్కడ. అందుకే ముందు పొట్టలో దాచేసుకుంటుంది. కావలసినంత పొట్ట పెరిగిపోద్ది, ఆ తర్వాత ఊళ్ళంతా కొవ్వు పెరిగిపోద్ది, మెడ చుట్టూ కొవ్వు పెరిగిపోద్ది, ఊబకాయం వచ్చి చచ్చిపోతాం. అప్పుడే హార్ట్ అటాకులు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. అందుకే పెద్దలు అంటారు, ఎంత కావాలో అంత పెట్టు, దానికి ఎంత వాడాలో అంత పెట్టు, ఎంత పనుందో అంత పెట్టు. ట్యాంకుకి మించి పెట్రోల్ నీకు ఎందుకు? ఫుల్ ట్యాంక్ అంటే ఫుల్ ట్యాంక్, అది వాడేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్, అంతే కదా. లేదండి ఈ ట్యాంక్ ఇలా ఉండగానే పైన ఇంకో ట్యాంక్ పెడతా అంటే ఎందుకు? ఉపయోగం ఏముంది? బరువు తప్ప. ఆ ట్యాంక్ అలా ఉండని, ఆ ట్యాంకులో వాడేసాక ఇంకో ట్యాంక్ పెట్టుకో. బరువు ఎందుకు పెంచుకోవడం? అంటే ఆహారం ఔషధం అని ఎందుకు అంటున్నానంటే, మితంగా తింటే ఔషధం, అతిగా తింటే అనారోగ్యం కదా. సో దేవుని వాక్యం కూడా మన శరీరానికి, ఆత్మకు ఎలాంటిదట? ఔషధం. ఔషధం వంటిది. ఈ ఔషధం వల్ల మన ఆత్మీయ జీవితంలోని కుళ్ళు, కుతంత్రం, చెడ్డ గుణాలు, నీచమైన గుణాలు అన్నీ తొలగిపోయి పరివర్తన రావాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. అర్థమవుతుందా? మనలోనికి ఏమి రావాలి? పరివర్తన రావాలి. అంతెందుకు, జ్వరం ఫుల్గా ఉంది, బాగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు లోపలికి ఏం వేస్తాం? ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేస్తాం, చిన్నదే ఉంటుంది అది. లోపలికి వెళ్ళగానే కాసేపటికి ఏమవుతుంది? హీట్ అంతా ఏమవుతుంది? చల్లబడిపోద్ది, కంట్రోల్ అయిపోద్ది. అంటే ఈ చిన్న ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళటం వల్ల మన శరీరంలో ఉన్న వేడంతా ఎలాగైతే మటుమాయమైపోయిందో, తగ్గిపోయిందో, ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తునే ఆ మహారక్షకుడు ఏర్పాటు చేసిన ఈ మార్గంలో నడవడం వల్ల పౌలు గారిలో ఉన్నటువంటి ఆ వేడి చల్లారిపోయి, ఆ రోగం తగ్గిపోయి, ఔషధం పనిచేసి ఒక సరికొత్త పౌలుగా మారాడు. ఒక సరికొత్త వ్యక్తిత్వ నిర్మాణం జరిగింది, ఒక సరికొత్త వ్యక్తిగా మారాడు. అంతకు ముందున్న యోధ మతం అతన్ని అలా చేయలా. అంతకు ముందున్న యోధ మతం అతనిలో ఆ పరివర్తన తీసుకురాలా, అతనిలో యథార్థత తీసుకురాలా. ఇప్పుడు కూడా మతంలో చాలామంది ఉన్నారు, ఒక్కడి నోటి వెంట కూడా మంచి మాటలు రావు, బూతులు మాట్లాడతాడు, పలానా మతం అంటాడు. ఏ మతం? ఇది పనికిమాలిన మతం. నీ నోటి వెంట ఇంకా బూతులే వస్తున్నప్పుడు, అమ్మల్ని, అక్కల్ని, ఆలుల్ని అందరినీ తిడుతున్నప్పుడు, నీ దిక్కుమాలిన ధర్మం ఒక ధర్మమా? నీ మతం ఒక మతమా? తొంగలో దొక్కే ఆ మతాన్ని ఎవడికి కావాలి? ఇంకా మతం అదొక పనికి మాలిన మతం, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నీ నోటి వెంట మంచి భాష రప్పించలేకపోయింది ఆ మతం, నీ నోటి వెంట మంచి మాట రప్పించలేకపోయింది. పక్కవాడి అమ్మ కూడా మనకు అమ్మ లాంటిదే, ఆ అమ్మను గౌరవించాలని ఇంగిత జ్ఞానం నీలో పుట్టించలేకపోయిన ఆ మతం బురదగుంటలో తొక్కిపడేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఇది నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, కాదని ఎవడు అనలేడు. ఎందుకంటే నేను గొప్ప మతం నాది, గొప్ప ధర్మం నాది అన్నప్పుడు ఏది ఆ గొప్ప నీ దగ్గర ఎక్కడ కనబడుతోంది? పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుందా?
నీ దగ్గర ఆ సువాసన ఎక్కడైనా కనబడుతుందా? ఇంకా నీ దగ్గర ఆ దుర్గంధమే వస్తుంది తప్ప సుగంధం లేనప్పుడు నీలో సహనం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, సాటి మనిషిని మనిషిగా గౌరవించగలిగే వ్యక్తిత్వం లేదు, నోటి వెంట మంచి భాష కూడా రావట్లేదు. కానీ అది గొప్ప ధర్మం, గొప్ప మతం అని చెప్పుకుంటే అది ఏ మతమైనా సరే, అది ఏ మతమైనా సరే, నేను చెప్తున్నా, ఒక మతం అని కాదు, ఏ మతమైనా సరే అది బురద గుంటలో పడిపోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు. అదొక బురద గుంట లాంటిది తప్పితే అది దానివల్ల ఎవ్వడికి ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే యేసుక్రీస్తు తన మాటలతో సంస్కరించాలి, సంస్కరణోద్యమాన్ని చేపట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే మానవ హృదయ సంస్కరణోద్యమం యేసుక్రీస్తు ప్రభు వారు చేపట్టింది మామూలు ఉద్యమం కాదు, మానవ హృదయ పరివర్తన సంస్కరణోద్యమం. హృదయాన్ని సంస్కరించాలి, పరివర్తన వైపు నడిపించాలి, ఆలోచనలు శుద్ధి చేయాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, వివేకాన్ని ఇవ్వాలి, మంచితనాన్ని నింపాలి, ఆ హృదయంలో వెలుగులు నింపాలి. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆకాంక్ష. దాని వైపే ప్రజల్ని నడిపించాడు. ఎక్కడైనా మీరు గమనించండి, ఆయన చేసిన ప్రయోగాలన్నీ దేని మీద తెలుసా? యేసు ప్రభు వారు చేసిన ప్రయోగాలన్నీ, అన్ని ప్రయోగాలు మనసు మీదే. మనసు మీద, మానవుని మనసు మీద ఆయన చేసిన ప్రయోగాలు ఎవరు చేసి ఉండరు ఈ భూమి మీద? అన్ని ప్రయోగాలు చేశారు పరలోకపు శాస్త్రవేత్త, ఆత్మీయ శాస్త్రవేత్త నా యేసుక్రీస్తు. అన్ని ప్రయోగాలు చేశాడు ఆయన. ఆయన చేసిన ప్రయోగాలన్నీ అలాంటివే. అన్ని ప్రయోగాలు మనసు మీద చేశాడు. ఎందుకు మనసు మీద అన్ని ప్రయోగాలు చేయాలంటే, అసలు సమస్తానికి, సమస్త దుర్నీతికి మూలమేది మనసే కదా. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు ఆ శ్రేష్ఠుడు, బలవంతుడు అన్నాడు. ఒక పట్టణాన్ని మొత్తాన్ని పట్టేశానంటే ధీరుడు, వీరుడు, శూరుడు అంటాం. కాదురా నాయన, నీ మనస్సును అదుపు చేసుకో, అప్పుడు నువ్వు వీరుడివి, ధీరుడివి, శూరుడివి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ మనస్సు పాప పంకిలమైపోతే, ఆ మనస్సు చెడిపోతే నువ్వు ఎంత వీరుడివైనా, ఎంత శూరుడివైనా, ఎంత యోధుడివైనా, ఎంత ఘనుడివైనా, ఎంత గొప్పవాడివైనా నీ పతనానికి నువ్వే బాటలు వేసుకుంటావు. ఇది నిజం. అమ్నోను చెడిపోయాడంటే తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు కాబట్టి. అబ్షాలోము చచ్చిపోయాడంటే తన మనస్సు యొక్క పరిపరి విధాలు పరుగులెత్తుతుంటే దాన్ని ఆపలేక దాని వెనక పరుగెత్తాడు కాబట్టి. యోధ పేగులు పొట్టలో నుంచి బయటకు వచ్చాయంటే తన మనస్సు దారి తప్పింది కాబట్టి. అననీయ సప్పేరు అర్ధాంతరంగా ప్రాణాలు విడిచారంటే వాళ్ళ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయారు కాబట్టి. గెహజీ కుష్ఠరోగం బారిన పడ్డాడంటే తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు కాబట్టి. ఆదామవ్వలు శపించబడ్డారంటే ఆ మనస్సును వదిలేశారు కాబట్టి. కయ్యను దేశ దెమ్మరిగా మారాడంటే తన మనస్సు చెడు ఆలోచనల వైపు నడిచింది కాబట్టి. ఈ విధంగా మనం ఎంతమందిని చూసినా వాళ్ళ మనసే వాళ్ళ శత్రువు, వాళ్ళ మనసే వాళ్ళ శత్రువు, వాళ్ళ మనసే అనుకూలంగా మలుచుకుంటే వాళ్ళ మిత్రుడు. మిత్రుడైనా మనసే, శత్రువైనా మనసే. అలాంటిది మనస్సును శత్రువుగా మలుచుకున్నారు కాబట్టి, ఆ మనసే వారి పాలిట శత్రువుగా మారింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రయోగాలన్నీ మనసు మీద నడిచాయి. ఆ మనస్సు మీదే ఆయన ఆలోచనలన్నీ ఉన్నాయి. మీరు గమనించండి, ఎక్కడైనా యేసుక్రీస్తు ఇతర మతాలను దూషించినట్టుగా ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు. ఆయన చుట్టూ ఇతర మతాలు లేవా? ఆయన బోధ చేస్తున్న కాలంలో రోమియుల్లో భయంకరమైన విగ్రహారాధన ఉంది. సూర్యుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సూర్య దేవతా విగ్రహాలు ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూతా ఉన్నాయి అవి. ఆయన అనేక ప్రాంతాలు తిరిగారు. ఆ ప్రాంతాల్లో అనేకమైన సూర్య విగ్రహాలు, రోమన్లు ఆరాధించేవారు వాటిని. ఎక్కడ ఏ రోమీల విగ్రహం గురించి ఒక్క తప్పుగా కూడా యేసు ప్రభు వారు మాట్లాడలా. ఎక్కడ ఒక్క రోమీల ఆచారాన్ని కూడా ఆయన ఎత్తి చూపించలా. ఏ రోమీల గురించి కించపరిచి మాట్లాడలా. ఏ రోమా దేవతల గురించి కూడా ఆయన అవమానకరంగా మాట్లాడలా. అది ఆయన సంస్కారం, అది ఆయన సంస్కారం. ఆయనకి ఎందుకు? ఆయనకు అవసరం లేదు. అది ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి హృదయాన్ని మార్చితే చాలు. ఒక మనిషి హృదయం మార్చబడినప్పుడు వాడిలో ఉన్న పాపం అంతా పోతున్నప్పుడు వాడు నిజానిజాలు తెలుసుకునే స్థాయికి వాడు ఎదుగుతాడు. వాడు నిజానిజాలు తెలుసుకుంటాడు. మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తే చాలు నిజం చూడగలుగుతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటెన్షన్ ఏంటంటే వాడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి బయటికి తీసుకురావడం కాదు, వాడి కళ్ళు తెరిపించడం మాత్రమే. నా కళ్ళు తెరుచుకున్నప్పుడు నేను బురదలో ఉన్నానా, మట్టి మీద ఉన్నానా, కుళ్ళులో ఉన్నానా, నీచమైన మార్గంలో ఉన్నానా, ఎక్కడున్నాను అనేది నాకు అర్థం కావాలంటే నా కళ్ళు తెరిస్తే చాలు. అప్పుడు నేను తెలుసుకుంటాను, ఓ నేను ఈ పందుల గుంటలో ఉన్నానా ఇన్నాళ్ళు, నేను ఈ బురద గుంటలో ఉన్నాను ఇన్నాళ్ళు, ఈ మట్టిలో పడి దొర్లానా ఇన్నాళ్ళు, ఈ నీచమైన లక్షణాలు కలిగి జీవించేశానా అన్నది ఎప్పుడు అర్థం అవుద్ది? మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు అర్థం అవుద్ది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటెన్షను ఒక మనిషి మతాన్ని మార్చడం
కాదు, ఆ మనిషి యొక్క గుణాన్ని మార్చాలి, ఆ మనిషి యొక్క అవలక్షణాలు తీసివేయాలి, ఆ మనిషిని సత్య మార్గంలో నడిపించాలి, పాపం నుంచి విడిపించాలి. అందుకే పాపిని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట. మతాలు మార్చడానికి కాదు, నోట్ దిస్ పాయింట్. మతాలు మార్చడానికి కాదు, పాపిని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇతర మతాలను దూషించొచ్చుగా, ఆయన ఎక్కడ దూషించలా. ఇతర దేవుళ్ళ గురించి చీపుగాను చండాలంగాను మాట్లాడొచ్చుగా, మాట్లాడలా. ఎందుకంటే అప్పటికే రోమన్ల పురాణాలు అసహ్యంగా ఉన్నాయి, అసహ్యకరమైన కథలు ఉన్నాయి రోమన్ల పురాణాల్లో. రోమన్ల దేవుళ్ళు, రోమన్ల దేవతలు చేసినటువంటి వ్యభిచార కార్యక్రమాలు ఉన్నాయి. గ్రీకు పురాణాలు చాలా చండాలంగా ఉన్నాయి. గ్రీకు పురాణాలు ప్రపంచంలో చాలా దేశాల వాళ్ళు వాటిని కాపీ కొట్టినట్టుగా కూడా చరిత్ర చెప్తోంది. అలాంటి ఎన్నో నీచమైన చరిత్రలు, నీచమైన కథలు దేవుళ్ళ పేరట గ్రీకులు రాసుకుని, గ్రీకీయులు అవి పుస్తకాలుగా చేసుకుని వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు. గ్రీకు పురాణాల్లో ఉన్నంత అశ్లీలత ఏ పురాణాల్లోనూ ఉండదేమో అన్నట్టుగా ఉంటాయి. రోమన్ల పురాణాలు కూడా అశ్లీలంతో నిండిపోయాయి. వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ బొమ్మలు కూడా అశ్లీలంతో ఉండేవి. కానీ ఏనాడు యేసుక్రీస్తు గ్రీకు పురాణాల గురించి కానీ రోమన్ల పురాణాల గురించి కానీ ఆయన అంతటా ఆయనగా ఇంటెన్షనల్గా కావాలని దూషణ మాటలు మాట్లాడలా. గ్రంథంలో ఉన్న విషయాలు సాత్వికమైన దృక్పథంతో అందరూ కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో చర్చ వేరు, దూషణ వేరు. సామరస్యపూర్వక వాతావరణంలో మాట్లాడుకోవటం వేరు, దూషణ మాటలు వేరు. కావాలని దూషించి మాట్లాడటం వేరు, ప్రేమపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకోవటం వేరు. యేసుప్రభు వారు ఎక్కడా కూడా ఎవరి మతాన్ని దూషించలేదు, యోధ మతాన్ని కూడా ఆయన ఖండించలేదు. యోధ మతంలో ఉన్న వీళ్ళు చేస్తున్న పాపాన్ని మాత్రమే ఖండించాడు. ఆయన ఇంటెన్షన్ మొత్తం ఏంటంటే మనసులో ఉన్న కల్మషం తీసేయాలి, మనసులో ఉన్న కుళ్ళు తీసేయాలి, మనిషిలో ఉన్న పాపం పోవాలి. క్రీస్తు ఇంటెన్షన్ ఏంటో క్రైస్తవుల ఇంటెన్షన్ కూడా అదే కావాలి. అవునా కదా? ఈరోజు నేను క్రీస్తుని నమ్మాను అంటే ఆయన భావజాలలో నడవాలి. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. గురువు ఎలా ఉన్నాడో శిష్యుడు అలాగే ఉండాలి. గురువు ఏదైతే చేస్తున్నాడో, బోధకుడు ఏదైతే చేస్తున్నాడో, బోధ వినేవాడు కూడా అలాగే ఉండాలి. వారి మార్గాన్ని మనం అనుసరించాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు. అంటే ఓవరాల్గా మనం అందరం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలే. నేను క్రీస్తు వైపు చూస్తున్నాను, మీరు నా వైపు చూడండి అంటే ఆటోమేటిక్గా మనం అందరం ఎవరి వైపు చూస్తున్నట్టు? క్రీస్తు వైపు చూస్తున్నట్టు. అది పౌలు గారి ఇంటెన్షన్. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. సో క్రీస్తు ఏ భావజాలాన్ని అయితే అనుసరించారో అదే భావజాలాన్ని మనం అనుసరిస్తున్నాం. మతాలతో పని లేదు. నువ్వు ఏ మతమైనా నాకు అనవసరం. నీ మనసు మారాలి, నువ్వు సత్యం తెలుసుకోవాలి, నువ్వు లోకరక్షకుడిని అర్థం చేసుకోవాలి, నువ్వు సత్య మార్గంలో నడవాలి, ఆత్మీయ వాతావరణం బాగుండాలి, నీలో ఉన్నటువంటి ఆ జాడ్యం పోవాలి. ఏం పోవాలి? రోగం పోవాలి. మందు మింగాలి, ఏం పోవాలి? రోగం పోవాలి. అందుకే నశించిన దానిని వెదక్కి రక్షించుటకు అన్నాడు. మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు మనుష్య కుమారుడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అంటే మనందరం ఓవరాల్గా ఎందుకున్నాము అని అంటే నశించిపోతున్న వారిని రక్షణ మార్గంలో నడిపించడమే మన అల్టిమేట్ మోటో తప్ప, పాపం నుండి విడిపించడమే క్రైస్తవం యొక్క ప్రధాన ఉద్దేశం తప్ప ఇక మరి ఏ ఇతర ఉద్దేశాలు క్రైస్తవ్యానికి లేవు. ఇది క్లియర్. ఒక మనిషి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి. ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు చూడాలి. ఒక మనిషి తన పాత రోత జీవితంలో నుండి సంస్కరింపబడాలి, కడిగిన ముత్యంలా మారాలి. రోజు రోజుకి అభివృద్ధి పదంలో ఎదగాలి, గొప్పవాడిగా ఎదగాలి. అతను చుట్టూ భయం లేకుండా బతకగలిగే స్థితి రావాలి. క్రూర మృగాల దగ్గర భయం లేకుండా మనం బతకలేం. పామును పక్కనేసి పడుకున్నాం అనుకోండి, ఎప్పుడు కాటేస్తుందని నిద్రపట్టదు మనకి. అసలు పాము ఇంట్లోకి జొరబడిందంటేనే మనం ప్రశాంతంగా ఉండలేం. అది దొరికే అంతవరకు మనకు నిద్రపట్టదు. పక్కలో పడుకోబెట్టుకోవడం మాట పక్కన పెట్టండి. అసలు పాము ఇంట్లో జొరబడిందంటేనే దొరికేంతవరకు నిద్రపట్టదు. అర్థమవుతుందా? అంటే ఒక క్రూరమైన వ్యక్తి దగ్గర మనం ఉండలేం, భయం వేస్తుంది. క్రూరుడు అంటే మనం ప్రశాంతంగా ఉండలేము ఆ మనిషి దగ్గర. మంచివాడు అంటే ఎంత దూరమైనా అతనితో కలిసి ప్రయాణం చేయగలం, ఎంతసేపు అయినా అతనితో కలిసి ఉండగలం.
అతని దగ్గర మనకి ధైర్యం ఉంటుంది. అందుకే చూడండి, కొంతమంది దగ్గర మనకు ధైర్యం, కొంతమంది మాటలు వింటుంటే మనకు ధైర్యం, కొంతమంది భరోసా ఇస్తే మనకు ధైర్యం, కొంతమంది భుజం తడితే మనకి ధైర్యం, కొంతమంది నేనున్నాను డోంట్ వరీ అంటే చాలు మనకి ధైర్యం. కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే మనకు భయం. అమ్మో జాగ్రత్తగా ఉండాలి వీడితో అనుకుంటాం. అమ్మో వీడు మనల్ని మింగేస్తాడు కొండ చిలవలు అంటాడు అనుకుంటాం. అమ్మో వీడు మనల్ని తినేస్తాడు కొరుకు పుండ్లు అంటాడు అనుకుంటాం. వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీడితో పార్ట్నర్షిప్ పెట్టుకోకూడదు, వీడితో కలిసి వ్యాపారం చేయకూడదు, వీడితో కలిసి ఉద్యోగం చేయకూడదు, వీడితో కలిసి ప్రయాణం చేయకూడదు, అమ్మో వీడితో కలిసి ఏమీ చేయకూడదు అనే పరిస్థితికి వెళ్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే అవతల వ్యక్తి క్రూర మృగం. ఆ క్రూర మృగంతో కలిసి జర్నీ చేయలేం. ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ క్రూర మృగంగా ఉన్న మనల్ని సాధు జంతువుగా మార్చడమే ఆయన యొక్క ఉద్దేశం. ఆ క్రూరత్వాన్ని మనిషిలో నుంచి తీసేయాలి. అది తప్ప ఆయనకి ఏ ఆలోచన లేదు. ఇదే అపోస్తలులు కూడా ఫాలో అయ్యారు. అపోస్తలులు ఫాలో అయిందంతా ఇదే. ఏం ఫాలో అయ్యారు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసు పట్టణంలో చాలా పెద్ద గలిబిలి జరిగింది. ఎఫెసు పట్టణంలో జరిగినటువంటి గలిబిలి అంతా ఎంత కాదు. ఎందుకంటే వాళ్ళ మతానికి ఏదో దెబ్బ తగిలేస్తుంది, వాళ్ళ వ్యాపారం దెబ్బ అయిపోతుందట. విగ్రహాలు తయారు చేసుకునేవాడు అక్కడ ఒక అతను గుళ్ళు చేసేవాడు, వెండి గుళ్ళు, అర్తెమిదేవికి. ఆ గుళ్ళు వ్యాపారం దెబ్బతినిపోయింది. ఎందుకు దెబ్బతినిపోయిందంటే వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైంది. ఆ గ్రీకుల పురాణాల్లో లేకపోతే గ్రీసు దేశంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో వాళ్ళకి అర్థమయ్యాయి. ఆ పురాణాల్లో ఏమున్నాయో గ్రీకీలకు అర్థమయ్యాయి. మనం ఎన్నాళ్ళు ఎంత నీచంగా బ్రతికామన్న వాస్తవాలు అర్థమయ్యాయి. ఆ వాస్తవాలు అర్థమైన తర్వాత ఆ పాపం నుంచి విడిపించబడాలనుకున్నారు. ఆ సంస్కారహీనమైన స్థితిలో నుండి విడిపించబడాలనుకున్నారు. ఆ సంస్కారహీనమైన పరిస్థితిలో నుండి బయటికి రావాలనుకున్నారు. ఏమండి, అలా బయటికి రావాలనుకుని చూడండి వాళ్ళందరూ దేవుని మాటలు విని వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు. దేవుని మాటలు విని వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు. అలా మార్చుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 35వ వచనం. పెద్ద గొడవ చేశారట. పెద్ద గొడవ చేస్తే అంతటా కరణం దగ్గరికి వెళ్ళారు. ఒక కరణం గారి దగ్గర ఒక పంచాయతీ ఏర్పాటు చేశారు. ఆ కరణం ఏమన్నాడంటే సమూహమును సముదాయించి, అరే నాయన ఎఫెసు పట్టణంలో ఉన్న ఎఫెసీల పట్టణం అర్తెమి మహాదేవికి ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఎవరెవరికట ఈ పట్టణం పాలకురాలు? అర్తెమి మహాదేవికి ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికి, అంటే ఎవరినో మూర్తిని ఆరాధిస్తున్నారు వీళ్ళు, ఆ ద్యుపతి ఆరాధిస్తున్నారు వీళ్ళు, అర్తెమి మహాదేవిని ఆరాధిస్తున్నారు. ఏమండి, ఈ ఆరాధనలన్నీ చేస్తున్న వీళ్ళు వాళ్ళకి పట్టణమే ఉన్నదని మీకు తెలియని వాడెవడు? ఈ పట్టణం వాళ్ళది కదా. ఈ పట్టణం ఎవరిది? వాళ్ళది కదా. అంటే వాళ్ళకి ఇచ్చేసాం ఈ పట్టణాన్ని, ఆ దేవుళ్ళకి ఇచ్చేసాం, గ్రీకు దేవుళ్ళకి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చారు, ఓకే. వీళ్ళు ఏమైనా అర్తెమిదేవిని దూషించారా? లేకపోతే ఏమైనా ద్యుపతిని దూషించారా? మూర్తిని దూషించారా? ఎవరిని దూషించారు? ఎవరిని దూషించలా. చూడండి అక్కడ ఏమంటున్నారంటే వీరు గుడి దోచిన వారు కారు. వీరు ఎప్పుడు మన గుడి దోచుకున్న వాళ్ళు కాదు. మన గుడి, మన డబ్బు, మన హుండీ వీళ్ళు ఎప్పుడు ముట్టుకోలే. గుడి దోచిన వారు కారు. నెక్స్ట్, వారు మన దేవతను కూడా ఏం చేయలేదు? దూషించలేదు. దేమిత్రికిని అతనితోనున్న కంసాలులకును ఎవరి మీదైనా వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుతున్నాయి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడవచ్చు. వీళ్ళు ఎప్పుడు మన దేవుళ్ళని కానీ దేవతలను కానీ వీళ్ళు దూషించలేదు. ఎప్పుడు దూషించాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తున్నా. దూషణ వేరు, ప్రమాణబద్ధంగా మాట్లాడటం వేరు. దూషణ వేరు, ప్రమాణబద్ధంగా చర్చించటం వేరు. అది కూడా ఇరువురికి ఆమోదయోగ్యమైతే. పుస్తకాల దగ్గర పెట్టుకుని మనం ఒక పరిశోధన చేద్దామా, పుస్తకాల దగ్గర పెట్టుకుని మనం ఒక చర్చా వేదిక నిర్వహించుకుందామా, పుస్తకాల దగ్గర పెట్టుకుని మనం ఒక చర్చ చేసుకుందామా, ఆత్మీయ వాతావరణంలో, ప్రేమపూర్వక వాతావరణంలో, దట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్. అది ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అది. కానీ అలాగాకుండా నిన్ను కావాలని దూషించి, కావాలని రెచ్చగొట్టి, కావాలని నిన్ను ఏదో మాటలు మాట్లాడి, బూతులు మాట్లాడి, అది తప్పది. అది సంస్కారహీనత. ఆ సంస్కారహీనత వైపు ఏ అపోస్తలుడు ఎన్నడూ అడుగులు వెయ్యలా. ఎందుకంటే ప్రభు కానీ అపోస్తలుడు కానీ మనుషుల్ని మతాలని బట్టి చూడలేదండి. వాడు హిందువా, జైనుడా, ముస్లిమా, క్రిస్టియన్నా, గ్రేకీడా, లేకపోతే రోమీడా, ఇవి కాదు వాళ్ళు చూసేవి. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఈ మనిషి సంస్కరింపబడ్డా, సంస్కరింపబడలేదా, ఈ మనిషి మనసు మారిందా, మారలేదా, అంతే.
ఎందుకంటే అపోస్తలులు కానీ ప్రభువు కానీ వాళ్ళ ప్రయోగాలన్నీ దేని మీద? మనసు మీదే. మనసు మారిందనుకోండి, చుట్టూ ఉన్న వాతావరణం అంతా మారిపోద్ది. నిజమిది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? చాలాసార్లు చాలామంది చాలా విధాలుగా ఆ విషయాన్ని బోధించుంటారు, కానీ అందులో ఉన్న లోతైన సత్యం అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. మేబీ మీరు కూడా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం ప్రారంభం నుండి ఒకసారి చదవండి. జాగ్రత్తగా చదవండి, కంగారు పడకుండా జాగ్రత్తగా చదవండి. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోతున్నాడట. బాగా వినాలి. ఆగండి ఆగండి ఆగండి. ఎరికో చిన్నదా పెద్దదా? పెద్దది. జనాలు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ నివసించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది. నేను వెళ్ళాను ఎరుకోకి. సో ఎరుకో పట్టణంలో చాలామంది ప్రజలు ఉంటారు. ఈయన ఎరుకోకి వెళ్ళినప్పుడట దాని గుండా పోతున్నాడట. రోడ్డు మీద మెయిన్ రోడ్డుగా వెళ్ళిపోతున్నాడు ఆయన. పాదయాత్ర లెక్క. యేసుప్రభు వారు చేసింది సువార్త యాత్ర, పాదయాత్ర. ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఎరుకో గుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇదిగో సొంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఉన్నాడట అక్కడ. ఆ ఊర్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈయన. ఆయన సొంకపు గుత్తదారుడు. సొంకాలు గొత్తకు తీసేసుకుంటారు అన్నమాట వీళ్ళు. ఎలా అంటే రోమా గవర్నమెంట్ సొంకాలు విధించేది. సొంకము అంటే పన్ను అని అర్థం. పన్నులు విధించేది, ట్యాక్స్. ఈ ట్యాక్సులు వసూలు చేయడానికి కొంతమంది దాన్ని పాడుకుంటారనమాట. అప్పుడప్పుడు చూడండి ఆశీలు వసూలు చేస్తుంటారు మన ఏరియాల్లో. ఆశీలు వసూలు చేయడం అంటే అర్థం ఏంటి? పాడుకుంటారు. పంచాయతీ దగ్గర పాడుకుంటారు. పాడుకుని ఇంతకు ఎంత బాబు ఎంత పాడుకుంటావు? 50,000 అండి. ఈ సంవత్సరం పాట ఎంత? ఆశీల పాట 50,000. ఓకే 50,000 ఓకే ఈ ఊరు మొత్తానికి అనుకుంటారు. అనుకోండి కాసేపు. ఆ 50,000కి వ్యక్తి పంచాయతీకి డబ్బు గడేస్తాడు. ఇప్పుడే గడేస్తాడు 50,000. కట్టేసి అధికారం తీసుకుంటాడు. తీసుకొని ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర పళ్ళు దుకాణం వేసినా, మార్కెట్లో దుకాణం వేసినా, ఊళ్ళో ఎవడైనా అమ్మడానికి వచ్చినా, లోడింగులు జరుగుతున్నా, ఏ ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నా ఆడికి వెళ్ళిపోతాడు శుభ్రంగా. వెళ్ళిపోయి చీటి కోసి ఇస్తుంటాడు. ఇదిగో ఆశీ గట్టు అంటాడు. గట్టని చెప్పి 10, 20 తెంచిస్తుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డబ్బులు కట్టేశాడు కాబట్టి ఇప్పుడు ఎంత కట్టాలనే దానికి ఎవడో పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఏమండి సైకిల్కి ఎంత కట్టాలి, సపోటా బండికి ఎంత కట్టాలి, మామిడికాయలు అమ్ముకుంటే ఎంత కట్టాలి, అరటిపళ్ళు అంటుకుంటే ఎంత కట్టాలి, సంతలో దుకాణం వేస్తే ఎంత కట్టాలి, ఎవడు అడగడు కదా. ఎవడన్నా అడుగుతాడా? ఆ ఇన్ఫర్మేషన్ ఎవడు తీసుకోడు. ఏదో 30 రూపాయలు అంటాడు, అది 10 రూపాయలే అవ్వచ్చు, మనకు తెలియదు. అది 50 రూపాయలు అంటాడు, అది 20 రూపాయలే అవ్వచ్చు, మనకు తెలీదు. సో ఇక్కడ జక్కయ్య గారి వ్యాపారం కూడా ఇంచుమించు అలాంటిదే. పన్నులు వసూలు చేస్తాడు. టోటల్గా గుత్తదారుడు. మొత్తం గుత్తకు మాట్లాడేసుకుని కొంతమంది మనుషులు పెట్టుకుంటాడు. ఇదిగో ఈ పన్నుకింత, ఆ పన్నుకింత, ఆ పన్నుకింత. అలా కాదండి, గవర్నమెంట్ వాళ్ళు ఈ పన్ను 20 రూపాయలు అంటే నోర్మై 100 అంటాడు. 100 అంటాడు. అలా కాదండి 20 కదంటే మా నోర్మై 100 అంతే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి రోమా చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి ఏమండి బాబు గారు మీరు ఆయనకి ఎంతకి ఇచ్చారు, ఆయన ఎంత కట్టించుకోవాలి, మేము ఎంత ఇవ్వాలని అడుగుతారా? అడిగితే వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈయన తడపాల్సిన చోట తడిపేస్తాడు. ఎందుకంటే వసూలు చేస్తున్నాడు కాబట్టి తడపాల్సిన చోట తడిపేస్తాడు. ఏదైనా చేస్తాడు. అన్యాయం చేసేవాడికి ఎన్నో అడ్డదారులు ఉంటాయి. ఒక అడ్డదారి కాదు. అన్యాయం చేసేవాడికి అన్నీ అడ్డదారులే. అదిగాక ఈ సొంకపు గుత్తదారులు అంటే సిండికేట్ అయిపోయారు అనుకోండి, ఇంకేమీ లేదు. అప్పుడప్పుడు చూడండి బ్రాందీ షాప్లో సిండికేట్లు అయిపోతుంటారు. సిండికేట్ అయిపోయి 100 రూపాయల మీద 500 అమ్ముతారు. అడిగే దిక్కులేదు అక్కడ. సిండికేట్ అంతే. ఇక్కడ కొన్ని చోట్ల మంచిగా వ్యాపారాలు నడుస్తున్న చోట సిండికేట్ అయిపోతారు. వ్యాపారస్తులు అందరూ సిండికేట్ అయిపోతారు. అయిపోయి రూపాయిది 2 రూపాయలు అంటారు, 5 రూపాయలు 10 రూపాయలు అంటారు. ఒక్కో చోటకి వెళ్ళామనుకోండి, డ్రింక్ ఎక్కడ కొన్నా నేను తాగననుకోండి, మీరు తాగుతారు కాబట్టి చెప్తున్నాను, నేను అసలు డ్రింక్ జోలికి కూడా వెళ్ళను. ఆ డ్రింక్ ఎవడైనా తాగాడు అనుకోండి, అది మామూలుగా అక్కడ 20 రూపాయలు అనుకోండి, ఆడి దగ్గర ఎంత 50, 100 ఉంటుంది. మీరు థియేటర్లో కూడా అంతే గొడవలు పెట్టి ఫేస్బుక్లో పెడుతుంటారు, చూసారు ఎప్పుడైనా? ఎవడో ఒకడు థియేటర్లో గొడవ పెట్టుకుని ఫేస్బుక్లో పెట్టిన వీడియో ఒకసారి చూశాను నేను. వాడు ఏమంటాడంటే పాప్కార్న్ ఎంతయ్యా, ఎంత అంటే 100 రూపాయలు అంటాడు. 100 రూపాయలు ఏంటే పాప్కార్న్ 20 రూపాయలే కదా అంటే, ఇక్కడ 100 నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే పో అంటాడు. ఇటు పెద్ద గొడవ చేసి ఫేస్బుక్లో వీడియో పెడతాడు. చూడండి సార్, భార్య పిల్లలతో వచ్చాం సార్, 100 రూపాయలు చెప్తున్నాడండి, మా ఆవిడకి ఒకటి కొనాలి, మా పిల్లడు కూడా కొనాలి, నా కూడా కొనుక్కోవాలి, కూతురు కూడా కొనాలి, నలుగురు కొనుక్కుంటే 400 కొట్టేస్తాడు సార్ వీడి దగ్గర. మామూలుగా అయితే బయట 80 రూపాయలు అవుద్ది సార్, 320 రూపాయలు కొట్టేస్తున్నాడు సార్ అని చెప్పి ఫేస్బుక్లో వీడియో పెడతాడు. వాడేమంటాడు, ఇదంతా సిండికేట్ వ్యాపారం, ఈ మాల్ అంతా అలాగే ఉంటుంది, ఈ షాపింగ్ మాల్ అంతా అలాగే ఉంటుంది, 20 రూపాయలు 100 రూపాయలకి అమ్ముతాం మేము, నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే గెట్ అవుట్ అంటాడు. సేమ్ జక్కయ్య గారు కూడా ఈ బ్యాచే. డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటాడు.
ఆయన నరాల్లో రక్తం ప్రవహించదు. ఆయన గుండె ఎప్పుడు లబ్బు లబ్బు అందు, మరేముంటుంది, డబ్బు డబ్బు అంటది అనమాట. అలా డబ్బుతో కొట్టుకుంటున్న గుండె ఎవరిదంటే జక్కయ్య గారిది. మనిషి పొట్టోడు కానీ చాలా గట్టోడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, ఏమంటాం, పొట్టోడేనండి కానీ గట్టోడని అంటాం. మనిషి పొట్టోడే కానీ చాలా గట్టోడండి. నిజమో కాదో నాకు తెలియదు కానీ ఆ సూత్రం మరి జక్కయ్య గారి చరిత్ర చదువుతుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి పొట్టోడు, చాలా గట్టుడు, డబ్బు దగ్గర గట్టుడు, రూపాయి కూడా వదలడు, పిల్లికి బెచ్చం పెట్టడు, ఎంగిల్ చేత్తో కాకిని కొట్టడు. ఎందుకంటే మళ్ళీ కాకిని కొడితే ఆ మెతుకులు కానీ ఇసిరితే చేతికున్న 4 మెతుకులు దాని ముందు పడితే తినేసిపోద్దేమో అని ఆ అవసరం అయితే ఇలా అనేస్తాడు, కానీ కాకిని కొట్టే బ్యాచ్ కాదనమాట. సో అంత డబ్బు పిచ్చి పట్టినవాడు జక్కయ్య. ఇప్పుడు ఈ జక్కయ్య ఆ క్యారెక్టర్ కలిగి ఉండడం వల్ల ఊరంతా బాధపడుతుంది. క్యాచ్ మై పాయింట్. జక్కయ్యకి ఇలాంటి దుర్లక్షణం ఉండడం వల్ల, జక్కయ్య మనస్సు ఇలాంటి క్రూరత్వంతో నిండి ఉండడం వల్ల, అతను ఏ మతానికి చెందినవాడైనా కానివ్వండి, ఏ మతం అయితే ఎవరికి కావాలి, దరిద్ర మతం, ఆ మతం వాడిని అలా తయారు చేసిందా, ఆ మతం వాడిని ఏమైనా మార్చిందా, ఆ మతం వాడికి ఏమైనా ఉపయోగపడిందా? జక్కయ్య మతం, జక్కయ్యది ఏ మతం, అది గ్రీకు మతం కావచ్చు, రోమా మతం కావచ్చు, యోధ మతం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఏ మతం అయితే ఎవరికి కావాలి? జక్కయ్యలో మార్పు లేదు. అందరితో పాటు కలిసి గుడికి వెళ్ళొచ్చు, అందరితో పాటు కలిసి అక్కడ ఏదో ఆరాధన చేయొచ్చు, అందరితో పాటు కలిసి ఏదో యాగం చేయొచ్చు, సంథింగ్ ఇంకోటి ఏదో పూజ చేయొచ్చు, లేకపోతే ప్రార్థన చేయొచ్చు, లేకపోతే నమాజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ మతానికి సంబంధించిన ఆచారం ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనిషి మారలా. ఇప్పుడు మనిషి క్రూరుడైనప్పుడు నువ్వు ఏ మతానికి చెందితే ఎవరికి కావాలంటున్నాను? నీ మనిషిలో మానవత్వం లేనప్పుడు, మనిషిలో ప్రేమ లేనప్పుడు, మనిషిలో దయ లేనప్పుడు, మనిషిలో జాలి లేనప్పుడు, మనుషులు అర్రే సాటి మనిషి అయ్యో పాపం అనే గుణం లేనప్పుడు ఎవడైతే ఎవడికి కావాలి? డబ్బులు కట్టకపోతే నిర్దాక్షిణ్యంగా తలిపేసి వెళ్ళిపోతాడు అనమాట, తాళం వేసుకెళ్ళిపోతాడు. బాబు కూతురు పెళ్ళి ఉందండి దయతలచండి అంటే దయతలచడు. బాబు హాస్పిటల్లో ఉన్నామండి ప్లీజ్ అండి ఒక్క అవకాశం ఇప్పించండి అంటే అవకాశాలు ఇప్పించడు. అలా కాదండి మీకు పుణ్యం ఉంటుందండి, మీ చేతులు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, అలా కాదండి ఒక్క అవకాశం అండి, బాబు అన్నా కూడా ఏ మాత్రం అవకాశం, ఎవడో చంటి పిల్లలతో ఉన్నామండి, ఇప్పుడు ఇంట్లోంచి ఈట్ చేస్తే ఎక్కడికి వెళ్ళగలమండి, బాబు ఇల్లు స్వాధీనం చేసుకుంటే ఒక 6 నెలల సమయం ఇప్పించండి, మీ అప్పు అంతా తీర్చేసి పువ్వుల్లో పెట్టినట్టు ఇచ్చేస్తామండి అన్నా కూడా జక్కయ్య మనసు కరగదు. వసూలు చేసేయాలంటే ముక్కు పిండి డబ్బు వసూలు చేసేయాలి, పేక పట్టుకుని డబ్బు వసూలు చేసేయాలి. అది కూడా రోమా గవర్నమెంట్ దగ్గర గుత్తగా తీసుకున్నాడు. ఏమన్నా తేడాగా మాట్లాడితే గవర్నమెంట్ అండ ఉంటుంది ఇతనికి, గవర్నమెంట్ అండ ఉంటుంది. అందుకే సుంకర్లుగా బలం ఎక్కడొచ్చిందంటే రోమా ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. సో ఆ ఒక్క అండదండలతో ప్రజల్ని రాబందులాగా గెద్దలాగా పీక్కు తింటున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు ఎరుకోలో. వీడొక్కడు మారితే ఊరంతటికి పండగే. వీడొక్కడు మారితే ఊరంతటికి పండగే. ఎందుకంటే వీడు అడవికి రాజులు అంటాడు. ఆ రాజు కూడా మామూలు రాజు కదా, మృగరాజులు అంటాడు. మృగం అసలు సింహం ఎందుకు రాజు అంటారంటే సింహానికి అన్నీ భయపడతాయి కాబట్టి. కుందేలు ఎందుకు రాజు అవ్వలేదంటే సాధు జంతువు కాబట్టి. అంతే కదా. రాజు అంటే ఎవడంటే పేదోడిని తినేసేవాడే రాజు. ఇప్పుడు మంచోడు రాజు కాదు, అంతే కదా. మంచోడి మీద అయితే డ్యాన్స్ చేస్తారు. అదే కొంచెం క్రూర జంతువులు అంటాడు అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాడు, బాబు వీడితే ఎందుకు లేండి బాబు, వీడు దూరంగా పోదాం అంటారు. అందుకే వడకట్టి మన మీద ఉన్న వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని పెడుతున్నారు తీసుకొచ్చి. ఎవడరా బాబు వీడు అంటే క్రూరుడండి, క్రూరుడు, మా నాయకుడు క్రూరుడు, భయంకరుడు, పీక్కు తినేసేవాడు, అందుకే నాయకుడు అయ్యాడు. అదే సాధు అనుకోండి, ఆడి మీద కీళ్ళు డ్యాన్స్ చేస్తారు. అందుకే అడవికి రాజు ఎందుకైంది సింహం అంటే దానికి ఉన్న క్రూరత్వమే అది రాజుని చేసింది. ఇప్పుడు ఈ జక్కయ్య ఎందుకు అంత ఏళ్తున్నాడు, అక్కడ ఎరుకో పట్టణాన్ని ఏళ్తున్నాడంటే జక్కయ్య కారణం ఏంటి? క్రూరుడు, డబ్బు, ఇంకేం మాట్లాడుకో, అంతే, డబ్బు కట్టిపో, అంతే మాట్లాడుకో, పన్ను ఇచ్చేసిపో, పన్ను కట్టాల్సిందే, లేకపోతే ఎత్తేండి రా బత్తాలన్నీ ఎత్తేయండి అంటాడనమాట. బాబు పాప పెళ్లి చేయాలండి బాబు, అప్పు చేశానండి బాబు, తిండి గింజలు కూడా లేవండి బాబు, మొత్తం పట్టుకెళ్ళిపోతారండి బాబు అంటే అస్సలు కుదరదు, బస్తాలు మొత్తం ఎట్టేయండి రా, పన్ను కట్టాల్సిందే అంటాడు. అలా కాదండి, సంవత్సరం పంట దెబ్బ అయిపోయిందండి బాబు, కొంత తగ్గించి తీసుకోండి, ఆల్రెడీ ఏముండవు, మా వ్యాపారం ఏమైపోవాలి, ఆల్రెడీ పాడేసుకున్నాం మేము కట్టొద్దండి గవర్నమెంట్కి, రోమ ప్రభుత్వానికి మేము కట్టాలా వద్దా? కట్టాలి, ఎత్తండి మొత్తం అంటాడు. అంతే. అంత పాశవికంగా డబ్బులు వసూలు చేసేటువంటి క్యారెక్టర్ ఎవరిది? జక్కయ్యది. ఇంత లోతుగా ఎప్పుడైనా చదివారంటే బైబిల్ ఇలా మీరు అలా చదవరు కాబట్టి మనకు సరిగా అర్థమే చావదు. ఇది అర్థమైతే యేసుప్రభు ఇంటెన్షన్ ఏంటో అర్థమవుద్ది.
జక్కయ్య వచ్చాడు, సెట్ ఎక్కాడు, పండు తిన్నాడు, దిగాడు. ఏమర్థమవుతుంది మనకు బైబిల్ అప్పుడు? ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? అర్థం అవ్వాలంటే ఇంత లోతుకు పోవాలి. చాలా జాగ్రత్తగా, నిశ్చితంగా, పరిశోధనా దృక్పథంతో చూడాలి. ఆ పరిశోధన దృక్పథంతో మనం బైబిల్ చదివినప్పుడు అవునా, ఇంత జ్ఞానం ఉందా బైబిల్లో, ఇంత విశేషాలు ఉన్నాయా బైబిల్లో, ఓహో చరిత్రలో ఇన్ని సంఘటనలు జరిగాయా అనిపిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు ఇంత క్రూరుడైన జక్కయ్య, ఖాళీ లేకుండా డబ్బులో మునిగి తేలే జక్కయ్య, ఎప్పుడు డబ్బు 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 అని ఏడుస్తూ బతికే జక్కయ్య యేసు ప్రభువుని ఎందుకు చూడాలనుకున్నాడు? యేసు ఎవరో అని చూడగూరి ఎందుకు చూడాలనుకున్నాడు అని అంటే, జీసస్ వాజ్ ఎ సెలబ్రిటీ ఇన్ దోస్ డేస్. ఆ టైంలో యేసు ప్రభు వారు ఎవరు? ఎస్, హీ వాజ్ ఎ గ్రేట్ 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 సెలబ్రిటీ. ఎందుకు అంత గొప్ప సెలబ్రిటీ అంటున్నానంటే, రాజులు సైతం ఆయనను చూడగోరారట. హెరోదు కూడా ఆయన్ని చూడాలనుకుంటున్నాడు. ఎవరబ్బా జీసస్ అంటే, ఎవరు యేసు ప్రభు అంటే? ఎలా ఉంటాడు ఆయన? ఆయన ఆకారం ఎలా ఉంటుంది? ఇటు రాళ్ళు రొట్టెలుగా మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది ఆయనకి? ఉంటుంది కానీ మార్చలేదట. సాతాను అడిగితే మార్చలేదట. ఉంటుంది కానీ మార్చలే. కానీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల మందికి పంచిపెట్టాడట. అవునా? చనిపోయిన వాడిని అదేం విన్నావయ్యా స్వామి? రాజు దగ్గరికి వెళ్ళి అదేం విన్నావయ్యా స్వామి నువ్వు? నాయను గ్రామంలో ఏం జరిగిందో తెలుసా నీకు? అందరూ కలిసి మోసుకుని వస్తున్నాం, ఒక విధవరాలు ఏడ్చుకుంటూ వస్తుంది. అక్కడికి వచ్చాడే మహానుభావుడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆ దారిలో అలా వస్తా అక్కడ ఆగాడు. ఆగి పాడలా ఆపి ముట్టుకోగానే ఆ శవం లేచిపోయింది బాబు అంటే, అవునా? అంత పవర్ ఉంది ఆయన దగ్గర. అవును. ఇదేం విన్నావయ్యా? అది కంటే ఇంకా దారుణమైన విషయం ఒకటి చెప్తాను విను అని. నీకు విషయం తెలుసా? లాజరు అనేవాడు చచ్చిపోయాడు, సమాధులు పెడేశాం, 4 రోజులు అయిపోయింది. శవం కూడా కుళ్ళు కంపొస్తుంది, మాకు తెలుసా. వాసన కూడా మేము చూసాం. అయినా ద్వారం తెరవమన్నాడు, ద్వారం తెరిచాం, అప్పటికి వాసన వస్తుంది. కాసేపటికి వాసన ఆగిపోయిందయ్యా. ఏ వాసన ఎందుకు ఆగిపోయింది అంటే, ఆ శవం మళ్ళీ సజీవం అయిపోయింది, కుళ్ళంతా మాయమైపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, మళ్ళీ మామూలు దేహం వచ్చేసింది. ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడే బయటకు వస్తుంటే చెమటలు బట్టి గుండాగి సత్యమయ్యా. కాసేపు గుండాగి సచ్చినంత పని అయింది మాకు. అసలు ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాల. నేను ఆ షాక్లో నుంచి బయటికి రావడానికి ఇంచుమించు 2 నెలలు పట్టింది. ఇంకా ఇప్పటికే రాలేదే, తలుచుకుంటే వణుకొచ్చేస్తుంది అని చెప్పుకుంటున్నారు అందరూ కూడా. ఆ నోట ఈ నోట ఇదే మాట, అందరూ చెప్పుకోవడమే. యేసు ప్రభు అంటే ఒక సంచలనం ఆ రోజుల్లో. రోమా ప్రభుత్వమే ఎవరో అని చూడాలనుకుంటున్నారు. ఎవరి గొప్పవాడు, ఎవరి మహానుభావుడు, ఎవరింత పబ్లిసిటీ, ఎవరింత ప్రజా ఆదరణ కలిగినటువంటి వ్యక్తి, ఎవరు వెనక ఎంతమంది జనాలు వెళ్ళిపోతున్నారు అని ఎక్కడుంటే అక్కడ జనాలు కిక్కిరిసిపోతున్నారు. జనాలు ఏంటి అసలు ఆయనకున్న ఆధిక్యత, ఏంటి ఆయనకున్న గొప్పతనం అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్న ఆ మాటలు, ఈ మాటలు ఈ పొట్టి జక్కే చెవిని కూడా పడ్డాయి. అంత గొప్పోడా? సెలబ్రిటీలు అంటే అంతే కదా మరి, చూడడానికి వస్తుంటారు జనాలు, అంతేనా? జనాలు ఎందుకు వస్తారు చెప్పండి? అసలు ఎలా ఉంటాడో చూడాలి అని. ఇక్కడ ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంది అనుకోండి, పక్కన చర్చి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు మీరు? షూటింగ్ జరుగుతుందటండి, ఎవరు వచ్చారండి? చిరంజీవి వచ్చాడండి, పదండి చూసి వచ్చేద్దాం చిరంజీవి ఎలా ఉంటాడు. ఆ మధ్యలో అందరూ ఆచార్య సినిమా అయితే షూటింగ్ జరుగుతుందని అడవుల్లోకి పోయారు అందరూ. ఇక్కడే మారేడుమిల్లో జరుగుతుంటే చాలామంది పోయారు. రంపచోడవరం మారేడుమిల్లో జరిగింది. చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి ఆచార్య సినిమా షూటింగ్కి వచ్చారటని అందరూ పోదామని చెప్పి మొత్తం పోయారు అక్కడికి. అంటే ఏంటి సెలబ్రిటీ అనేసరికి ఎలా ఉంటాడో చూద్దాం. రాజకీయ నాయకుడు ఎవరో వస్తున్నాడట, అసలు ఎలా ఉంటాడో చూద్దామండి. రోజు టీవీలో చూస్తాం కదండి, ఒకసారి మనిషి ఎలా ఉంటాడో చూద్దామండి. మొన్న ఒకసారి చెప్పాను కదా, నేను మీటింగ్కి వెళ్తే ఒకడు వచ్చాడు. అన్న బాగున్నారా అన్నాడు. బాగున్నా, ఒక సెల్ఫీ అన్నాడు. తీసుకున్నాడు. ఎడొస్తా అన్నాడు. మీటింగ్కి రావా అంటే రానన్నా. మిమ్మల్ని చూద్దామని వచ్చానన్నాడు. నన్ను చూస్తే ఏమవుతుందిరా నీ పెండకూడు, వచ్చి వాక్యం వినరా అంటే వాక్యం విన్నా, మిమ్మల్ని చూడడానికి వచ్చారన్న, బిజీ అన్న, మీరు ఎలా ఉంటారో చూద్దామని వచ్చానన్న, రోజు టీవీలో చూద్దాం, రోజు యూట్యూబ్లో చూస్తానన్న, పోయాడు, అంతే అయిపోయింది. సో ఈ టైప్ ఉంటారు. ఎలా ఉంటాడో చూద్దాం, ఏ రకంగా ఉంటాడు, ఎలా ఉంటాడో ఏముంది, గుడ్డు నువ్వు ఎలా ఉంటావో ఆడే అలాగే ఉంటాడు, నువ్వు ఏది తింటావో ఆడే అదే తింటాడు. నీకున్న రక్త మాంసాలే నాకు ఉంటాయి. ఎవడో పరలోకం నుంచి వచ్చినోడు ఎవడో కాదు, అందరూ అమ్మ కడుపులో పుట్టినోళ్లే, అందరూ ఒక్కలాంటి వాళ్ళే. కానీ మనకేమిటంటే సెలబ్రిటీ అనేసరికి అమ్మో అన్న భావజాలం. అదే భావజాలంతో యేసు ప్రభువును చూడాలని వచ్చినవాడే జక్కయ్య. ఇంకే ఇంటెన్షన్ లేదు. నెంబర్ 1, ఆయన బోధ వినాలని రాలేదు.
బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన బోధ వినాలని అస్సలు రాలేదు. ఆ, ఆయనతో మాట్లాడదామని కూడా రాలేదు. ఇప్పుడు ఏంటి, వచ్చాడు, యేసుప్రభుని చూశాడు, ఓహో ఈయన యేసుప్రభు అంటేని బాగానే ఉన్నాడు అనుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులు పడిపోతాడు అంతే. ఇప్పుడు చూసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, మళ్ళీ మళ్ళీ లెక్కెట్టుకోవడమే. సూపర్, ఇదే పని. వసూలు చేసుకోవడం, దాచుకోవడం, వసూలు చేసుకోవడం, దాచుకోవడం, ఇంకా ధనాన్ని పెంచుకోవడం. అది తప్ప ఇంకా వేరే ఏ ఉద్యోగం లేదు అతనికి, ఇదే ఉద్యోగం. కానీ ఏదో రిలీఫ్ కోసం ఓసారి చూద్దాంలే, అందరూ చెప్పుకుంటున్నారు కదా యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటున్నారు, ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాంలే అని వచ్చింది బ్యాచ్ అది. అందుకు వచ్చాడు. సరే అలా వచ్చాడు, ఒక షాట్ ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలా. ఎందుకంటే పాపం కొంచెం కాబట్టి కనపడలేదు. ట్రై చేశాడు, అలా 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 అని అంటాడు కదా మరి, అలా 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 అని ఉంటాడు, లేకపోతే కొంచెం జంప్ చేసి ఉంటాడు. ఎంత జంప్ చేసినా ఎంత ఎలా అన్నా ఆయన కనబడతలే, చుట్టూ జనం మూగేసి ఉన్నారు. అది నడిచి వెళ్ళిపోతుంటే పోగొడిపోతున్నారు. ఆయన ముట్టుకోవాలని కూడా చాలామంది ట్రై చేసేవారు కదా మరి. ఆయన వస్త్రపు చెంగు ముడితేనే ఏమొచ్చేసేదట, స్వస్థత వచ్చేసి. అంత సెలబ్రిటీ ఆయన, అంత సెలబ్రిటీ. అసలు నిజంగా ఆ రోజుల్లో వచ్చాడు కానీ ఆయన ఈ రోజుల్లో కానీ వచ్చుంటే అసలు మీడియా మొత్తం అక్కడే ఉండేది. ఎన్టీవీ, ఈటీవీ, టీవీ9, ఐటీవీ, ఆ టీవీ, ఈ టీవీ, బీబీసీ, ఇంకో బీసీ, అన్ని టీవీ ఛానల్లో ఎవరి చుట్టూ తిరిగేవి, ఇంక నిత్యం మైక్ పట్టుకుని ప్రభు చుట్టూ తిరుగుతా, ఆ రొట్టెలే ఇల్లు తినేసి, ఆ చేప ముక్కలు ఇల్లు తినేసి, ఇంకా ఆయనకి హైప్ మామూలుగా ఉండేది కాదు. ఆ రోజులు కాబట్టి, మీడియా లేదు కాబట్టి ఆయన చక్కగా ఆయన పరిచయం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇలా ఈయన వెళ్ళాడు చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండను కనుక యేసు ఎవరో ఆయన చూడగోరను కానీ, 3వ వచనం, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఎక్కడో ట్రై చేశాడు, అవ్వలేదు. ఇప్పుడు మామూలుగానే మంచి మైండ్ ఉన్నవాళ్ళే, అంత పొట్టుడైనా గట్టి మైండ్ ఉంది కాబట్టి అంత డబ్బు సంపాదించాడు. ఇప్పుడు అంతే కదా, ఒకప్పుడు లేనుడై ఉంటాడు, తర్వాత ఈ డబ్బు కొద్దీ మొత్తం మీద మంచి బిజినెస్ పట్టుకున్నాడు. అది పాట పాడేసాడు, ఆశీల్ పాట, వసూలు చేయడం మొదలెట్టాడు, పనులు మొత్తం డబ్బు ఫుల్ సంపాదించాడు. పిల్లలు ఎంతమందో మరి, భార్య ఎవరో, కుటుంబం వివరాలు ఏంటో మనకు తెలీదు, బైబిల్ చెప్పలేదు. మొత్తం మీద మంచి గట్టిగా సంపాదించాడు, ధనవంతుడు. అయితే ఆ బుర్ర వాడడం మొదలెట్టాడు. ఇప్పుడు ఏందబ్బా, చూడాలని ఇంత దూరం వచ్చాం, ఈ జనాలు చూస్తే మనల దగ్గర రానివ్వట్లేదు, ఈ జనాల్లోకి వెళ్ళామంటే ఆ కోపం ఈ కోపం నన్ను తొక్కి చంపేస్తారు కాబట్టి అందులో దూరకూడదు. ఎందుకంటే బలి దొరికాడు, నలుగురు తోపు తొక్కేద్దాం అనుకుంటే ఓ తోపుతో తొక్కేశారనుకోండి, దొమ్మి కేసులో పోతుంది. ఇంకా కసి కొద్దీ ఇంకా నిలబడిపోయి ఎగర ఆయన మీద పీక మీద అడిగేసి అలా నిలబడిపోతాడు ఒకడైతే. ఎంత మోసం చేసేవారో, తొక్కి చంపేస్తారనమాట. మమ్మల్ని ఎంత బాధ పెట్టేవారని కాలి కిందేసి ఉల్లిపాయ తొక్కినట్టు తొక్కేశారనుకోండి, అసలే పొట్టుడు కనబడకుండా చచ్చిపోతాడు. అందుకని జనాల్లోకి వెళ్ళే రిస్క్ చేయలేము, చూస్తే కనబడట్లేదు. మనం సేఫ్గా ఉండాలి, జనాల్లో చచ్చిపోకూడదు, తొక్కిసలాట్లో చచ్చిపోకూడదు, సేఫ్గా చూడాలి యేసుప్రభుని. ఏం చేయాలా అని ఆలోచించాడు. అప్పుడు ఒక మెరుపులంటే ఆలోచన తట్టింది. తెలివైనడు అంటున్నాను, అందుకే పొట్టుడైనా గట్టుడైనా ఎందుకు అంటున్నానంటే తెలివైనడు. ఓ మెరుపులంటే ఆలోచన తట్టింది. ఏంటి ఆలోచన అంటే, ఒక చెట్టు కనబడింది. ఇప్పుడు రూట్ మ్యాప్ చూసుకున్నాడు. ఇప్పుడు ఈ రూట్లో వస్తున్నారు. ఈ రూట్ అంటే ఎలా వస్తుంది, అది అలా తిరిగి మళ్ళీ ఇలాగే రావాలి. మనం అడ్రూట్ కొట్టేస్తే అక్కడ చెట్టు ఉంది. ఈ అడ్రూట్లో వెళ్ళిపోయి ఆ చెట్టు మనం ఎక్కేస్తే ఎలాగూ ఇలాగే వస్తుంది కాబట్టి ఊరేగింపు, ఆ చెట్టు మీద నుంచి యేసుప్రభుని చూసేసి ఇంటికి వెళ్ళిపోయి అమ్మో టైం అయిపోయింది, పనులు వసూలు చేసుకోవాలి, ట్యాక్స్ వసూలు చేసుకోవాలి, డబ్బులు లెక్కెట్టుకోవాలి. బోల్డ్ పని ఉంది మనకి ఈరోజు, ఈ పని అంతా ఇక్కడే అయిపోయేలాగా ఉంది. కానీ ఎలాగో వచ్చాం కాబట్టి చూడకుండా పోతే మనసుకి ఏదో బాధగా ఉంటుంది కాబట్టి ఆ కోరిక తీర్చేసుకుందాం, చూసేసి పోదాం, వెళ్ళి మన వ్యాపారంలో మనం మునిగిపోదాం అన్న భావజాలంతో వెళ్ళట. ఆ త్రోవను రానయ్యుండెను గనుక దాన్ని ముందుగా గుర్తుపట్టి వెళ్ళి ఏం చేశాడట, ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఇప్పుడు జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నాడని ఎరుకో వాళ్ళకైనా తెలుసా? ఎవ్వరికి తెలీదు. ఆయన పర్సనల్, అది ఎవరికి అంత సమాచారం లేదని పోస్టర్లు వేసి వస్తాడేటి, యేసుప్రభుని చూడడానికి చెట్టు ఎక్కాను ఆయన ఫేస్బుక్లో పెడతాడా? అలాంటివి ఉండవు కదా, ఎవ్వరికి తెలియదు. ఆయన చెట్టు మీద ఉన్నాడు, వీళ్ళు మామూలుగా అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవడు గొడవ ఆడిది, ఎవడు గోలాడిది, ఎవడు అతన్ని పట్టించుకునేంత టైం తీరిక ఎవరికి లేదు. కానీ యేసుప్రభువు సర్వ మానవ హృదయాలు ఎరిగినటువంటి వాడు గనుక ఆయనకి తెలుసు ఏం జరుగుతుందో. అక్కడ ఒకడున్నాడు, చెట్టు ఎక్కాడు, ఈ ఊరంతా బాగుపడాలంటే అక్కడ మందేయాలనుకున్నాడు.
ఈ ఊరంతా పండగ చేసుకోవాలంటే, ఈ ఊళ్ళో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే మందు ఎక్కడ వేయాలి? అక్కడ వేయాలి. ఈడొక్కడ మారితే ఊళ్ళో వాళ్ళందరూ బాగుపడతారు. ఇక్కడ స్విచ్ చేస్తే అన్ని చోట్ల బల్బు వెలుగుతుంది. అది యేసుప్రభు వారి ఆలోచన. నిజమే, అక్కడ స్విచ్ చేస్తే కొన్ని వందల కుటుంబాల్లో బల్బులు వెలుగుతాయి, కొన్ని వందల కుటుంబాల్లో దీపాలు వెలుగుతాయి. ఇప్పుడు ఇతను చంపేస్తే దీపాలు ఎలాగో, ఈయన ఒకవేళ చంపేశాడు అనుకోండి, దుష్ట శిక్షణ అని చెప్పి జక్కయ్యని చంపేశాడు అనుకోండి యేసుక్రీస్తు అనుకోండి, కాసేపు చాలామంది అదేగా చెప్తారు, గొప్పకని చెప్తారు దాన్ని. ఒకవేళ యేసుప్రభు జక్కయ్యని కానీ చంపేస్తే వాళ్ళ వెనకాల ఉన్న భార్యో పిల్లలో ఆస్తి మొత్తం తీసేసుకుని పంపకాలు వేసుకుని ఎవడదాడి తినేస్తారు. ఇదిగో ఇది అన్నయ్యకి, ఇది తమ్ముడికి, ఇది చెల్లికి, ఇది మేనమామకి, ఇది నాకు, మొత్తం మనందరికీ పని చేసుకున్నాం, అంతే అయిపోయింది. కానీ ఇప్పుడు జక్కయ్యని చంపడం వల్ల ప్రయోజనమా మానవాళికి? జక్కయ్యని మార్చడం వల్ల ప్రయోజనమా? దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకు నేను ఆయన నమ్ముకున్నాను. సో ఇప్పుడు దుష్టుడిని చంపేయకూడదు, వాడిని మార్చేయాలి. వాడిని మార్చేస్తే 100 మందికి ఉపయోగపడతాడు. వాడిని మార్చేస్తే 100 కుటుంబాల్లో దీపాలు వెలుగుతాయి. అది జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని పిచ్చి పనులు చేయడు. జ్ఞాని ఎప్పుడు ఉన్నతమైన పనులు చేస్తాడు. జ్ఞాని ఆలోచనలు ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఉండవు, ఉన్నతంగా ఉంటాయి. అందుకే నా యేసుక్రీస్తు జ్ఞాని. సో ఆ జ్ఞానంతో ఆలోచించి ఏం చేశాడంటే, ఇప్పుడు చెట్టు మీద కూర్చుని ఉన్నాడు, ఏం చేద్దాం అని వెళ్ళాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు వారి మీద పాజిటివ్ ఫీలింగ్ ఉంది అతనికి. ఊళ్ళో ఎవరా ఈయన దగ్గరికి రానివ్వరు, కుక్కను చూసినట్టు చూస్తారు. ఎవరు మంచిగా చూడరు. ఏదో డబ్బు కోసం ధనవంతుడు అయ్యాడు తప్ప, ఏకాకి బతికే అయ్యి ఉండాలి ఆ కుటుంబం, అతని బతికే తప్ప ఊళ్ళో ఎక్కడ మంచి పేరు లేదు. ఒకవేళ ఇతను ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళే నాదుడు కూడా ఉండడు. అది అతనుకున్న బతుకు. నిజమది. ఎవరో ఆప్యాయంగా దగ్గరికి వచ్చి నమస్కారం సార్, జక్కయ్య గారు బాగున్నారా అని హృదయపూర్వకంగా నమస్కారం పెట్టేవాడు ఉండడు. ఎవడుంటాడంటే, దరిద్రుడికి పన్ను బకాయి ఉన్నాం, నమస్కారం పెట్టకపోతే ఈరోజు అడుగుతాడేమో అని, ఏమంటే బాబు బాగున్నారండి, మా ఆత్మలు మీరు బాగుండాలండి బాబు అని పైకన్నా మనసులో ఏమనుకుంటాడు, దరిద్రుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, నువ్వు చచ్చిపోతే ఊరు బాగుపడతారా బాబు, నీకు భయపడాల్సి వస్తుంది మా ఇద్దరు బతుకు, నువ్వు ఎప్పుడు పోతావో దేవుడు పుణ్యం కట్టుకుని నేను తుసిపోతే బాగుండరా బాబు అనుకుంటాడు తప్ప మనసులో హృదయపూర్వకంగా నవ్వుతూ ఆనందంగా మీరు బాగుండాలండి, మీరు చల్లగా ఉండాలండి అని దండం పెట్టినోడు ఒక్కడు కూడా ఉన్నాడు జక్కయ్యకి. ఎందుకంటే ఊరు మొత్తానికి వ్యతిరేకం, ఊరు మొత్తానికి ఇతనొక రాక్షసుల్లా అంటాడు. సో కాబట్టి ఏ కష్టం వచ్చిందన్నా, ఏ బాధ వచ్చిందన్నా ఇతను ముఖం చూసేవాడు ఎవడు ఉండడు. కాబట్టి అలాంటి వాడు చెట్టు మీద కూర్చుంటే ఈయన దగ్గరకు వచ్చాడట. దగ్గరకు వచ్చి హాయ్ జక్కయ్య అన్నాడట. అక్కడే షాక్ అయిపోయి ఉంటాడు, సగం చచ్చిపోయి ఉంటాడు. జక్కయ్య నా పేరెలు తెలుసు, నా పేరెలు తెలుసు అనుకుంటాడు కాసేపు. అవునా కదా? నేను అసలు నేను ఎంత సెలబ్రిటీని అయిపోయానా, నా గురించి కూడా తెలుసా ఈయనకి, నా గురించి కూడా తెలుసా? జక్కయ్య అన్నాడు అంత దగ్గరికి వచ్చి. జక్కయ్య త్వరగా దిగిపో నాయనా, బాగా పైకి ఎక్కేసావు, కమాన్ తొందరగా హరియప్, తొందరగా వచ్చి దిగిపో, తొందరగా దిగిపో. ఏంటంత హరి, ఎందుకంత తొందరగా దిగిపోవాలంటే, నేడంతా ఈ రోజంతా నీ ఇంట్లోనే ఉంటా. ప్రభువా ఈ రోజంతా నా ఇంట్లో ఉంటావా? ఎస్, ఈ రోజంతా నీ ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళను ఇంకా. ఏంటి ఈ రోజంతా ఉంటావా? ఎక్కడికి వెళ్ళకుండా ఉంటావా? అయితే రా బాబు అని ఆనందంగా ఇంట్లో చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? బోధ విందామనా, ఆశీర్వాదాలు వస్తాయనా? ఆయనకి బోల్డంత ధనం ఎడుతుంది, ఆయనకి ఎందుకు ఇంకా? ఏం కావాలని మరి రోగం తగ్గించుకుందామనా? చెట్టు ఎక్కగలిగే స్థితిలో ఉన్నాడంటే, మోకాళ్ళ నొప్పులు లేవు, రోగాలు ఏమీ లేవు, దిట్టంగా ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. అందుకే పొట్టుడు గట్టుడు అన్నాను. చెట్టు ఎక్కేసాడంటే మంచి దిట్టమైనవాడే, ఆరోగ్యంగా ఉన్నాడు, రోగాలు ఏమీ లేవు, ధనానిక లోటు లేదు, అన్నీ ఉన్నవాడే, హ్యాపీయెస్ట్ లైఫ్, బాగుంది జీవితం. మరి ఇంకెందుకు చేర్చుకున్నాడు ఇంట్లో? ఒక సెలబ్రిటీ మా ఇంట్లో ఉన్నాడంటే అది ఘనత కదా, ఘనత. మా ఇంట్లో ఉన్నాడు సెలబ్రిటీ, మా ఇంట్లో ఉన్నాడు ఆయన. ఓ రోజంతా మా ఇంట్లో ఉన్నాడు. ఎరుకో ప్రజలారా చూడండి, మా ఇంట్లో ఉన్నాడు, నేను గొప్పవాడిని కాబట్టి మా ఇంటికి వచ్చాడు అని చెప్పుకోవడానికి అంతే. స్టేటస్ సింబల్ లెక్క అనమాట, స్టేటస్ సింబల్ లెక్క. గొప్పోడు మా ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరితోనైనా ఫోటో తీసుకుని మనం ఫేస్బుక్లో పెట్టుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి?
ఈయన గొప్పవాడు, ఇంత గొప్పవాడితో నేను ఫోటో తీసుకున్నాను, ఇంత ఆధిక్యత కలిగిన వాడితో నేను ఫోటో తీసుకున్నాను, ఇంత మంచివాడితో నేను ఫోటో తీసుకున్నాను, ఇంత ఉన్నతమైన వాడితో నేను ఫోటో తీసుకున్నాను, తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకున్నాం. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి ఇంటికి వెళ్తున్నాడన్నా కూడా జక్కయ్య ఇంటెన్షన్ అదే తప్ప, ప్రభు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, రా బాబయ్య మా ఇంట్లో ఉండు, ఆ బోధ ఏదో మాకు వినిపించు, నీ పాదాల దగ్గర కూర్చో బోధ వింటా, ఆ టైపు కాదు. సరే ఈ రోజంతా నీ ఇంట్లో ఉంటా అన్నాడు. ఇద్దరు కలిసి ఇంటికి పోయారు. జనం ఏమనుకుంటున్నారంటే, తెలియదు కదా వాళ్ళకి మేలు జరగబోతుందని తెలియదు. జనం ఎప్పుడంతే మూర్ఖులు, జనం ఎప్పుడు మూర్ఖులు, వాళ్ళకి మేలు జరగబోతుందన్న విషయం తెలియదు వాళ్ళకి. ఈయన అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అన్న ఇంగితం లేకుండా, వీళ్ళకే మేలు చేయడానికి వెళ్ళాడన్న వాస్తవం తెలియకుండా యేసు ప్రభునే తిట్టిపోస్తున్నారట. ఏమని తిట్టిపోస్తున్నారు యేసు ప్రభుని? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారట. ఇంకా అందులో ఎన్ని సనుగులు ఉన్నాయో, ఎన్ని తిట్లు తిట్టుకున్నారో. మా ఇంటికి రావచ్చు కదా, ఆయన ఇంటికి వెళ్ళాలా? అవునులే, మేము పేదోళ్ళం కదా, మా ఇంటికి ఎందుకు వస్తాడు? మా ఇల్లు పెద్ద బాగోదు కదా, మా ఇంటికి ఎందుకు వస్తాడు? వాళ్ళ ఇల్లు అయితే బాగుంటుంది, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈ యేసు ప్రభు కూడా మీరు అనుకున్నంత మంచోడేమీ కాదు. ఆయనకు కూడా కాస్ట్లీ ఇల్లు కావాలి, ఆయనకి తిండి కూడా కాస్ట్లీగా ఉండాలి. మన దగ్గర రొట్టెలు ఎందుకు తింటాడు, మన దగ్గర ఎందుకు తాగుతాడు? వాళ్ళు పెట్టి అయితే బాగుంటాయి కదా, మనందరి రక్తం పిండేసి వండుతున్నాడు వాడు, ఆ రక్తపు కూడా తినడానికి పోయాడు ఈయన అని అనుకుని ఉంటారు. ఇంక చాలా సనుక్కున్నారట. ఒకటి కాదు, రెండు కాదు, ఇష్టం వచ్చినట్టు శనిగేసుకున్నారు. ఆ శనిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ రోజంతా ఆయన ఎవరింట్లో ఉన్నాడు? జక్కయ్య ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి పని ఏంటి చెప్పండి? జక్కయ్య బెడ్రూమ్ ఎక్కడయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చక్కగా బెడ్ మీద తల పెట్టుకుని గురకెట్టి పడుకుంటాడు ఆయన. జక్కయ్య భోజనం పెట్టావయ్యా? పెట్టేశానండి, తినేసాను. ఎక్కడ మేడ మీద గది ఉందా? ఉందండి. బాగుంటుందా? బాగుంటుందండి. పడుకుంటారా? పడుకోండి, రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోండి. జక్కయ్య మారతాడా? జక్కయ్య మారతాడా? మారడు. మరి యేసు ప్రభు పని ఏంటి? ఆయన పేరే బోధకుడు. రబ్బీ అంటే బోధకుడా. ఆయన పేరే ఏంటట? బోధకుడు. ఇప్పుడు ఆయన టచ్ చేస్తే బయటికి ఏమొస్తుంది? మందు వస్తుంది. టచ్ చేస్తే మందు వస్తుంది. లోపలికి వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి మందు వస్తానే ఉంది. ఎరా జక్కయ్య, నీకు కడుపుకి ఎంత కావాలరా నాయన? ఇంత కావాలి. పుట్టినప్పుడు ఏమైనా తెచ్చుకున్నావా? తెచ్చుకోలే. చచ్చినప్పుడు ఏమైనా పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళవు. చచ్చాక ఏమవుతుందో తెలుసారా జక్కయ్య? ఏమవుద్దు ప్రభువా? నీ జీవితం మామూలుగా ఉండదురా. నీ లెక్క ఎలా ఉందో తెలుసా? ఎంతమంది పొట్టగొట్టావో తెలుసా? నీకు నరకంలో మామూలుగా ఉండదురా జక్కయ్య. ఆ బాధరే నేను తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందరా, నువ్వు ఎంత బాధపడతావో అని మొత్తం బోధ మీద బాధ, ఒక బాణం వెనక ఒక బాణం, ప్రసంగం వెనక ప్రసంగం. ఆ రోజంతా ప్రసంగమే. అదే చెప్తున్నా, మనిషి మారాలంటే మందు పడాలి. మందు పడకుండా మనిషి మనసు మారదు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినకుండా కలగదు. సో కరెక్ట్ మందు పడింది లోపల. ఆ రోజంతా పడతానే ఉంది. అప్పుడప్పుడు చూడండి, చాలామంది అంటారు, అన్నయ్య మీరు పలానా చోట పలానా ప్రసంగం చేశారన్నయ్య, ఆ ప్రసంగానికి నేను మారిపోయాను అన్నయ్య అంటారు. దేవునికి మహిమది. మీరు పలానా చోట పలానా వాక్యం చెప్పారన్నయ్య, అది వినేనన్నయ్య నేను పట్టబడ్డాను, అది వినేనన్నయ్య నేను మారు మనసు పొందాను అంటారు. సో ఇప్పుడు జక్కయ్య లాంటి క్రూరుడు మారాలంటే మందు మామూలుగా పడకూడదు. యేసు ప్రభు వారు మామూలు బోధకుడు కాదు. అసలు ఆ బోధకుడు వచ్చాడంటేనే బోధకులకే బోధకుడు ఆయన వచ్చి మాట్లాడుతున్నాడంటే ఇంక జక్కయ్యకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వాచిపోతుంది. లోపల కోరుతుంటే కళ్ళమట్టి నీళ్ళు వచ్చేయాలన్నమాట. కరిగిపోలా, బండ హృదయం బద్దలైపోలా, సుత్తి దెబ్బలు తిన్నట్టు అయిపోతుంది లోపల. ఉలి శిల్పాన్ని చెక్కినట్టుగా చెక్కి పడేస్తున్నాడు లోపల. ఆ రోజంతా డే సెమినార్ అయిపోయింది జక్కయ్యకి. 1 డే సెమినార్. పొద్దున క్లాసు, మధ్యాహ్నం క్లాసు, భోజనానికి ఒక 5 నిమిషాలు రెస్ట్, 5 నిమిషాల్లో కూడా క్లాసు, మళ్ళీ మధ్యాహ్నం క్లాసు, సాయంత్రానికి సెట్ అయిపోయాడు ముద్దుబిడ్డ. అంతే అయిపోయింది. ఆ బోధ పడేసరికి బాధ అంతా అనుభవించేసరికి ఇతనికి బోధపడింది. బోధపడి వెంటనే కన్నీటితో పశ్చాత్తప్త హృదయంతో లేచి నిలబడి అప్పటి వరకు బండరాయిలా ఉన్నవాడిని చెక్కేశాడు. అప్పటి వరకు బండరాయిలా ఉన్నవాడిని చెక్కేసేసరికి లేచి నిలబడి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తి ప్రభువా,
ఇన్నాళ్ళు ఇదే జీవితం అనుకున్నాను ప్రభువా, ఎంతోమంది పొట్టగొట్టి సంపాదించాను ప్రభువా, ఎంతోమంది ముక్కుపిండి వసూలు చేసిన డబ్బు, గర్భిణీ స్త్రీలను కనికరించలేదు, భేదవాళ్ళని కనికరించలేదు, లేనోళ్ళని కనికరించలేదు, కూటికి లేదంటే కనికరించలేదు, రోగంతో ఉన్నామంటే కనికరించలేదు, అప్పుల పాలైపోయామంటే కనికరించలేదు, ఆదరణ లేదంటే కనికరించలేదు, గూడు లేదంటే కనికరించలేదు, కూడు లేదంటే కనికరించలేదు ప్రభువా. రాబందు కంటే హీనంగా, గ్రద్ద కంటే హీనంగా చాలామంది ముక్కుపిండి వసూలు చేసేసి వాళ్ళ రక్తంతో సంపాదించిన సొమ్ము ప్రభువా, ఈ ఆస్తి సగం బేదలకు ఇచ్చేస్తాను ప్రభువా, సగం ఇచ్చేస్తాను ప్రభువా. బేదల కంటే పిల్లికి బెచ్చబెట్టలేనోడు సగం బేదలకు ఇస్తానంటే మాటలా? చంపేస్తే ఆ మేలు జరగదు. అక్కడ దుష్ట శిక్షణ కాదు, దుష్టుణ్ణి శిక్షించడం కాదు, దుష్టుణ్ణి మార్చాలి. దుష్టుణ్ణి చంపేస్తే కాదు ప్రపంచానికి ప్రయోజనం, దుష్టుడి మనసు మారిపోతే ప్రపంచానికి ప్రయోజనం. అది నా జ్ఞాని అయిన యేసుక్రీస్తు యొక్క బోధ. అందుకే నేను మతం మారలా, నా యేసుక్రీస్తు వలన పట్టబడిన వాడనై మనసు మార్చుకున్నాను. ఇప్పుడు చూడండి, సగం బేదలకు ఇచ్చేసాడు, ఆస్తిలో సగం బేదలది అన్నాడు. మరి మిగిలిన సగం ఏం చేస్తావు? మిగిలిన సగం ఏం చేస్తావు జక్కయ్య అంటే, ఇంకా లోపల బోధ విడిచిపెట్టట్లే. బోధ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, ఒక్కసారి యేసుక్రీస్తు మాటలకు పట్టబడ్డామంటే చచ్చేంత వరకు ఇంక మనల్ని వదలదు అది, మనం కూడా దాన్ని వదలలేం. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే బోధ, అక్షయాహారం కోసం తప్ప ఏదో సాంబార్ మెతుకులు తినిపోదామని కాదు. మనకు దొరకవేటవి, మనకు దొరకని భోజనం అది బోలెడంత దొరుకుతుంది బయట, మనం అంతకంటే మంచి ఆహారం తింటాం. కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఇంతమంది? ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది వాక్యం కోసం వస్తున్నారు. దూర ప్రయాణాలు చేసి మరి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. ప్రతి వారం ఎన్ని పనులున్నా మానుకొని ఇక్కడికి వచ్చేసి అక్షయాహారం, గొప్పదైన వాక్యం, మనసును ఆనందింపజేసే వాక్యం, మనిషిని నిలబెట్టేసే వాక్యం, ఎక్కడ దొరకని సత్యవాక్యం మాకు దొరుకుతుందని గర్వంగా కాళ్ళరెగరేసి చెప్తున్నారు పిల్లలంటే. దానికి కారణం దేవుని మాటలలో ఉన్న మాధుర్యం అంత గొప్పది కాబట్టి. అదే మాధుర్యం జక్కయ్యను ఏం చేసిందో తెలుసా? మార్చి పడేసింది. ఇంకా సగం ఉంది. ఏం చేస్తామంటే, నేను ఎవని వద్దనైనను, తెలిసిపోయిందా ఇతనికి? తన తప్పు తెలుసుకున్నాడండి. ఒక మనిషి తప్పును కప్పెట్టుకోవడం, ఏదో తప్పును బట్టి చంపేయబడడం గొప్ప కాదు. తప్పు తెలుసుకుని హృదయంలో పొడవబడి పశ్చాత్తాపంతో చచ్చిపోవాలి. దాట్ ఈస్ ద రియల్ విక్టరీ. పశ్చాత్తాపంతో చచ్చిపోవాలి. చేసిన పాపాలు గుర్తొచ్చి పశ్చాత్తాపంతో చచ్చిపోవాలి. ఇక నేనేం పరిష్కారం చేయగలను, ఏం పరిష్కరించుకోగలను ఆలోచించాలి. నేనేం చేయగలను ఆలోచించాలి. ఏం చెయ్యాలి, నేను చేసిన అన్యాయానికి ప్రతిగా ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. అది నిజమైన మారు మనస్సు. ఆ పశ్చాత్తాపం లోపల మొదలైనప్పుడు వెంటనే అన్నాడు, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తానయ్యా, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా ఏదైనాను తీసుకున్న ఎడల, అన్యాయముగా దేనినైనాను తీసుకున్న ఎడల 4 అంతలు ఇస్తానయ్యా. రూపాయి తీసుకున్నోడికి 4 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలు ఎవరి దగ్గర తీసుకుంటే 40 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలు ఎవరి దగ్గర తీసుకుంటే 400 ఇస్తా. చంపేసి ఉంటే అన్ని రెట్లు వచ్చేదా బేదలకి? అన్ని రెట్లు వచ్చేదా? ఇప్పుడు నిజమైన పండగ. ఆ ఊరంతా పండగ. ఎరుకో మొత్తం పండగ చేసి పడేశాడు. 1 డే సెమినార్ పెట్టాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. యేసుప్రభు వారు పెట్టిన 1 డే సెమినార్ ఎక్కడ? జక్కయ్యకి స్పెషల్ సెమినార్. ఆ స్పెషల్ సెమినార్ వల్ల ఊరు మొత్తం పండగ చేసుకుంటుంది. అన్నింట్లో దీపాలు వెలుగుతున్నాయి. నిజమైన కాంతి వెల్లివిరిసింది. ఒక్క బేదోడింటికి ఏమయ్యా 10,000 పంపారా? 10,000 ఆ గుండెకి చచ్చిపోతాడు. పిల్ల పెళ్లి చేసేస్తానయ్యా అనుకుంటాడు. కుర్రోని బాగా చదివించుకుంటానయ్యా అనుకుంటాడు. అమ్మ అప్పులన్నీ తీర్చేసుకుంటానయ్యా అనుకుంటాడు. ఈ సంవత్సరం పంట బాగా పండించుకుంటానయ్యా అనుకుంటాడు. పెట్టుబడి పెట్టుకుంటానయ్యా అనుకుంటాడు. నీళ్లు గారిపోతున్నాయి, ఇల్లు కట్టుకుంటానయ్యా అనుకుంటాడు. బట్టలు లేవు, బట్టలు కొనుక్కుంటాను అనుకుంటాడు. తిండి లేదు, తిండి పెడతానయ్యా పిల్లలకు అనుకుంటాడు. ప్రతి కుటుంబంలో పండగ పండగ పండగ, నిజమైన పండగ. ఇలా ప్రతి కుటుంబంలో పండగ చేసుకునే వాతావరణం బేదలందరికీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. సరుకులు వెళ్ళిపోతున్నాయి, వస్తువులు వెళ్ళిపోతున్నాయి. ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకుని ఏడుస్తూ కూర్చున్నారో, ఒక్కటి పోయింది అనుకున్నాం, 4 వచ్చాయి. ఒక్కటి పోయింది అనుకున్నాం, ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అసలు ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? లెంపలేసుకుంటారు. ఒకసారి లెంపలేసుకుని, అయ్యో ఎంత తిట్టుకున్నామయ్యా మహానుభావుడిని, ఆయన ఇంటికి వెళ్ళినందుకు ఎన్ని మాటలు అనుకున్నాం ఈ మహానుభావుడిని, ఎంత తప్పు మాటలు మాట్లాడుకున్నాం, ఎంత తోలనాడు మాట్లాడుకున్నామయ్యా యేసు ప్రభుని, ఎంత హీనంగా మాట్లాడుకున్నాం. మహానుభావుడు ఆయన ఇంటికి వెళ్ళబట్టే కదా
ఆ మనిషిని మనిషిగా మార్చేశాడు. అతడు మనిషిగా మారడం వల్లే కదా ఇదిగో మన ఇళ్ళన్నిట్లో దీపాలు వెలుగుతున్నాయి, మన ఇళ్ళన్నిట్లో పండగ జరుగుతుంది, మన అంతా కడుపు నిండా అన్నం తినడానికి అవకాశం దొరికింది, మనకున్న సమస్యలన్నీ తొలగిపోవడానికి ఒక అవకాశం దొరికింది అని ఆ రోజు పండగ చేసుకుంటుంటే అప్పుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చేసింది. మతం మారలా, మనసు మార్చాడు. మతాలు మారితే ఏ ప్రయోజనం ఉండదు. చెక్కని తీసుకెళ్ళి ఇంకో మతంలో పెట్టినా అలాగే ఉంటుంది కుళ్ళు, ఇంకో మతంలో పెట్టినా కుళ్ళు అలాగే ఉంటుంది. కుళ్ళు లోపల పెట్టుకుని నువ్వు ఎన్ని మతాలు మారితే ఎవరికి కావాలి? am I రైట్ ఆర్ రాంగ్? రైట్. నీ కుళ్ళు లోపల ఉండగా నువ్వు ఎన్ని మతాలు మారినా నీకు ఎలాంటి ప్రయోజనం లేదు, నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మనిషిని మనిషిగా చూడలేని తత్వం నీలో ఉన్నప్పుడు, ప్రేమ లేనప్పుడు, జాలి లేనప్పుడు, దయ లేనప్పుడు, కరుణ లేనప్పుడు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలన్న జ్ఞానం లేనప్పుడు, వివేకం లేనప్పుడు నువ్వు ఎన్ని మతాలు మారినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దండగంతే. కానీ ఎప్పుడైతే ఒక్క వ్యక్తి మనస్సు మారిందో పండగ అంతే. పరలోకంలో గొప్ప పండగ. మనిషి మనస్సు మారింది, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, పాప పంకిలమైపోయిన తన బ్రతుకును దిద్దుకోవటానికి అడుగులు వేస్తున్నాడు. ఇక మీదట నీతిని వస్త్రంగా ధరిస్తాడు, యథార్థతను వస్త్రంగా ధరిస్తాడు. తన బ్రతుకు కాలమంతా నీతిలోనే ఉంటాడు, యథార్థతలోనే ఉంటాడు. దాట్ ఈస్ ద రియల్ విక్టరీ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. అలాది నిజమైన విజయం అది. ఒక హ్యూమన్ లైఫ్లో, ఒక మానవ జీవితంలో ఒక అద్భుతమైన విజయం అది. అలాంటి చెరగని సంతకం చేశాడు యేసుక్రీస్తు. ఈరోజు నేను యేసుక్రీస్తును నమ్మాను అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నానంటే, ఒకప్పటి విజయప్రసాద్ రెడ్డి వేరు, ఈ రోజున్న విజయప్రసాద్ రెడ్డి వేరు. అప్పటి నా జీవితం వేరు, ఇప్పటి నా జీవితం వేరు. అప్పటి నా ఆలోచన విధానం వేరు, ఇప్పటి నా ఆలోచన విధానం వేరు. ఈరోజు నన్ను నా వాక్యం చెక్కుతోంది, నా యేసుక్రీస్తు నన్ను చెక్కుతున్నాడు, ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకున్నాడు, వాడుకుంటున్నాడు. నేను ఈరోజు అనేక మందిని ఈ వాక్యంతో చెక్కుతున్నాను. ఇలా చెక్కగలిగే స్థితిని నాకు అనుగ్రహించాడు నా యేసుక్రీస్తు. అందుకే ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే, ఇంతమంది నన్ను తన గుండెల్లో పెట్టుకున్నారంటే, మా అన్నయ్యని గర్వంగా చెప్పుకోగలిగే స్థితిలో నేను ఉన్నానంటే దానికి కారణం నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యం. ఆ తర్వాత కూడా జక్కేని ఎంతమంది ఆప్యాయంగా పలకరించి ఉంటారు, ఎంతమంది జక్కేని హత్తుకుని ఉంటారు, ఎంతమంది కన్నీటితో జక్కే కాళ్ళు పట్టేసుకుని ఉంటారు, ఎంతమంది జక్కేని గుండెలకు హత్తుకుని ఏడ్చుంటారు. జక్కయ్య నువ్వు ఇలా మారిపోతావు, మేము అస్సలు అనుకోలేదయ్యా అని. ఆ తర్వాత ఎంత ప్రేమించుంటారో కదా. ఇప్పుడు కానీ అతనికి యాక్సిడెంట్ అయిందనుకోండి, 100 మంది చేతులు వెళ్ళి అతన్ని పట్టుకుని నువ్వు బతకాలయ్యా, నువ్వు చచ్చిపోకూడదంటాయి. అప్పటి వరకు నువ్వు చావాలి అని కోరుకున్న నోళ్ళన్నీ ఇప్పుడు ఏమంటే తెలుసా? నువ్వు బతకాలయ్యా, నువ్వు బాగుండాలయ్యా, 10 కాలాలు చల్లగా ఉండాలయ్యా, నువ్వు నీ కుటుంబం బాగుండాలయ్యా అంటే ఆ ఘనత జక్కయ్యకు ఆపాదించిన వాడు నా యేసుక్రీస్తు. ఆ కిరీటం జక్కయ్య శిరస్సు మీద పెట్టినవాడు నా యేసుక్రీస్తు. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంత గొప్పవాడిని బూతులు తిట్టడానికి నోరు ఎలా వస్తుందయ్యా జనాలకి? అంత మంచివాడిని తోలనాడడానికి ఎందుకు నోరు వస్తుంది వీళ్ళకి? అంత ప్రేమామయుడు, అంత కరుణామయుడు, అంత దయామయుడు. మానవుని మనస్సు మీద ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఇన్ని కావు. ఇంకా ఒక్క ప్రసంగం ఎలాంటివి మాట్లాడమంటే బోలెడు మాట్లాడగలను పరిశుద్ధాత్మ సహాయంతో. ఒక్క పరిశుద్ధాత్మ ప్రేరణ మనలోనికి వస్తే, ఆయన నడిపింపు మనలోనికి వస్తే, ఆ సహాయం మనలోకి వస్తే మనిషిని మార్చట. కాబట్టి నాకు కూడా ఏమనిపిస్తుందో తెలుసా? నాలాగే అందరి మనసులు మార్చబడాలి, ప్రేమతో నింపబడాలి, జాలితో నింపబడాలి, దయతో నింపబడాలి. నేను మాత్రమే కాదు, మీరు మాత్రమే కాదు రాజా, ఈ సభలో నాతో కూడా ఉన్న వారందరూ క్రైస్తవులు కావాలని కోరుచున్నాను అన్నాడు ఆ రోజు అపోస్తలుడైన పౌలు. ఏవయ్యా ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావా అని అంటే అన్నాడు, ఏ రాజా నువ్వు ఒక్కడవే కాదు నా ఇంటెన్షను, నీతో పాటు ఇక్కడున్న వాళ్ళు మొత్తం అందరూ క్రైస్తవులుగా మారాలన్నాడు. అది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. మీలో క్రూరత్వం చచ్చిపోయే రోజు రావాలి, మీలో ప్రేమ చిగురించే రోజు రావాలి. భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి, నిజమైన మార్గంలోనికి మీరు రావాలి. యేసుక్రీస్తునే ఆ మహారక్షకుణ్ణి మీ గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన ద్వారా, ఆయన సుబోధల ద్వారా ఒక సత్యమైన రూపంలోనికి మీరు మారాలి. మీ రూపమే సత్యము అన్నట్టుగా మీరు మారాలి. ఆ స్థితి మీ అందరిలో నేను చూడాలి అనుకున్నాడు. అదే ప్రభు యొక్క కోరిక, పౌలు గారి యొక్క కోరిక, ప్రారంభ సంఘ క్రైస్తవులందరి
కోరిక, నేడున్న మనందరి కోరిక, మనం ఏ కార్యం చేసినా ఇది ప్రభు కోసం అని అంటే ఒక జక్క ఎలాంటి మారితే మనకు కూడా పండగే. ఒక సెమినార్ పెట్టాం, ఒక సదస్సు నిర్వహించాం, ఒక ఆదివారం ఆరాధన జరిగించాం, లైవ్ కూడా ఇస్తున్నాం, ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఎవడో వింటాడు. మాట మందు. మనిషికి మందు ఏంటి? మాట. జక్కకి ఏ మందు ఇచ్చాడు యేసుప్రభు వారు? వాక్యం అనే మందు ఇచ్చాడు, మాట అనే మందు ఇచ్చాడు. అంతే పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇంకో ట్యాబ్లెట్ ఇవ్వలేదు, పసర మందు ఇవ్వలేదు. మాట అనే మందు జక్కే మనసును ఏం చేసింది? మార్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం చేసే ఏ పనైనా సరే ఆ ఇంటెన్షన్తో చేయాలి, ఆ మంచి మనస్సాక్షితో చేయాలి. అది ఫలిస్తుంది. ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. దాచుకోకు. దాచుకుంటే నువ్వు చచ్చాక అది నీతో రాదు. అందుకే భూమి మీద కాదు మీ కొరకు ధనం, పరలోకంలో కూర్చుకోండి. డబ్బు జేబులో దాచేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రియమైన దేవుని సంఘమా, దాన్ని సత్కార్యాల కోసం వినియోగిద్దాం. అందరం కలిసి సత్కార్యాలకు ఖర్చు చేద్దాం. దానివల్ల అనేక మంది మేలు పొందుకుంటారు. ఇది ప్రపంచానికి అర్థం కాకపోయినా మనకు అర్థమైతే, అవును ప్రభువా, నాకు నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయిలో కొంత నీ కోసం ఖర్చు చేస్తాను, నీ పని కోసం ఖర్చు చేస్తాను. ఎంతమంది జక్కేలు మారాలో, ఎంతమంది జక్కేలు మారు మనసు పొందాలో, ఎంతమంది నీ మార్గంలోనికి రావాలో దానికి వెనుదీయక నేను విత్తుతాను ప్రభువా, నా ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటాను ప్రభువా అనే మంచి మనసాక్షితో మనందరం కలిసి కష్టపడాలి. అంతేగాని ఏదో రివాజు వచ్చాం కదా, ఏదో వేయాలి, కానుక వేసాం పోతున్నాం, ఏదో సభ నిర్వహిస్తారట ఇవ్వాలి కాబట్టి కొంత ఇచ్చేసి పోదాం, ఏదో సెమినార్ పెడతారట ఏదో కొంత మనకు అక్కర్లేంది ఇచ్చేద్దాం, మనకు అక్కర్లేంది అనే భావజాలం మాత్రం దయచేసి ఎవరిలోనికి రానివ్వకండి. మనం దేవునికి మనకు అక్కర్లేనిది ఇవ్వడం కాదు, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఎందుకు మనం అందరం శ్రేష్టమైనది దేవుని కొరకు ఇవ్వాలి అని అంటే, అది దేవుని సత్కార్యాల కొరకు వినియోగించబడాలి గనుక, ఆయన నీతి కార్యాల కొరకు వినియోగించబడాలి కనుక. అంతేగాని మనకు అక్కర్లేంది మనం ఆయనకి ఇస్తే ఆయనకి మనం ఇష్టలుగా మారే పరిస్థితి ఉండదు. అనేక మందిని సత్య మార్గంలో నడిపించాలి, అనేక మందిని నీతి మార్గంలో నడిపించాలి. జక్కేయాలంటే, ఎందరో మారు మనసు పొందాలంటే అందరూ కలిసి కష్టపడితేనే అది సాధ్యం. అందుకే హృదయపూర్వకముగా సత్కార్యములకు ఇచ్చువారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడని వ్రాయబడింది. హృదయపూర్వకముగా ఇచ్చువాని ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఉత్సాహముగా ఇచ్చువాని ఆయన ప్రేమిస్తాడు. మనకు అక్కర్లేంది ఇస్తే ఎందుకు ప్రేమిస్తాడు? ఇది ఆత్మల సంపాదన కొరకు జరిగే కార్యక్రమం, ఆత్మలను రక్షణ కొరకు జరిగే కార్యక్రమం, అనేక మందిని నీతి మార్గంలో నిలబెట్టడానికి జరిగే కార్యక్రమం. అంతే తప్ప ఇది వ్యాపారం కాదు, మత మార్పిడి అంతకంటే. దేవుని పేరు చెప్పి ధనాన్ని దోచుకునే దుర్మార్గులు చేసేటువంటి కార్యక్రమం కాదు. మనం ఆయనకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము గనుక, ప్రభువా ఈరోజు నన్ను నిలబెట్టుకున్నావు, నీ సత్య మార్గంలో నేను ఉన్నాను, సత్యానికి నేను సహకారిగా ఉంటాను, ప్రతి వారం నేను సత్యానికి సహకరిస్తూనే ఉంటాను, నాకున్నంతలో నీవు నాకు ఇచ్చినంతలో నేను సత్యానికి ఇస్తూనే ఉంటాను, సత్యానికి సహకరిస్తూనే ఉంటాననే మంచి ఆలోచన, మంచి ప్రేరణ మనందరిలో కలిగితే ప్రభు కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు. అనేక మందికి నీతి సువార్తను వ్యాపింపజేయచ్చు, అనేక మంది యొద్దకు తీసుకెళ్ళొచ్చు, ఇంకా అనేక సెమినార్లు, అనేక సభలు చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది దూర ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు, షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను వాక్యానికి వెళ్ళాలా, నేను వచ్చేసరికి నాకు ఆకలి అవుతుందేమో, ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్న భావజాలం కూడా ఎవరికీ లేకుండా ధైర్యం ఇచ్చి భోజనాలు పెడుతున్నాం మనం. అవునా కాదా? ఇప్పుడు చాలామంది ధైర్యంగా దూర ప్రాంతం నుండి కూడా వచ్చి ఇక్కడ కూర్చొని షుగర్ ఉన్నా పర్లేదు, బీపీ ఉన్నా పర్లేదు, వృద్ధాప్యం అయినా పర్లేదు, వాక్యం విని భోంచేసి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రతి వారం ఎవరైతే తమ కష్టార్జితాన్ని ధారపోస్తున్నారో అది సత్కార్యం కాదా? అది ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైతే మండపేటలో ఉన్న వృద్ధులు ఉన్నారో
వాళ్ళకి భోజనాలు పార్సిల్ చేసి మళ్ళీ ఆ వృద్ధుల కడుపు నింపుతున్నారంటే అది సత్కార్యం కాదా? అది మనం చేసే ప్రతి మంచి పని మనం విత్తుకుంటున్న ఒక విత్తనం లాంటిది ప్రియమైన దేవుని సంఘమా. సదిపి అనేక మందికి ఉపయోగపడుతుంది, మనకి దీవెనకరంగా మారుతుంది. మనం పుట్టినప్పుడు ఏం తేలేదు, చచ్చిపోయినప్పుడు కూడా ఏం తీసుకుని పోలేము. మనం ప్రభు కొరకు ఏదైతే చేశామో అదే మన ఆస్తి. గుర్తుపెట్టుకోండి, మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వు ఏం చేసినా సరే అది సత్కార్యాల కోసం వినియోగించబడుతుంది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించిన ఒక మంచి కార్యం చేస్తున్నావు, మంచిగా ప్రభు పరిచర్య కొరకు ఇస్తున్నావు అంటే అది వాస్తవం, అది ఉపయోగపడేది, మన ఆత్మీయ జీవితానికి మేలైనది, మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది. మోసం చేసి ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్న మోసగాళ్లకు, శరీర సంబంధమైన అవసరాల కోసం వెంపర్లాడుతున్న వాళ్ళు చేసేది నిజమైన సేవ కాదు. కానీ సత్యం కొరకు నిలబడి ఆత్మల సంపాదన కోసం, ఆత్మల రక్షణ కోసం, ఒక మనిషి మారాలని మనం చేసే ప్రతి సత్కార్యానికి మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో అదంతా మనకి దీవెనే, అదంతా మనకు ఆశీర్వాదమే. ఇలాంటి ఎందరో జక్కయ్యలు ఉన్నారు. వాళ్ళందరి మనసులు మార్చడమే మన ధ్యేయం. మతాలు మార్చడం మన ధ్యేయం కాదు, మనసు మార్చడమే మనందరి ధ్యేయం. అలాంటి ధ్యేయం కలిగి మనందరం పనిచేద్దాం, ప్రభు రాజ్య విస్తరణకు పాటుపడదాం, నిత్య జీవానికి సిద్ధపడదాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక.